నీవుంటే బ్రతుకంతా ఆనందమే సయ్యా, నీవు లేనిది నాకేమి వలదయా, నీవు లేనిది నాకేది వలదయా, విడచి వెళ్ళలేనయా, ఇల్లు విడచి ఉండలేనయా, ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయా, నన్ను నగారి విడచి పోలేనయా, విడచి పోలేనయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 20 నుండి 25 వచనం వరకు చదువుకుందాం. రెండవ అధ్యాయము ఆదికాండం 20 నుండి 25 వచనం వరకు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చెను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనందరినీ కూడా మీ రక్తం చేత కొన్నారు, అయా మమ్మల్ని విమోచించారు. ఈ సమయంలో ప్రభువా ఆ తండ్రి విమోచించబడినటువంటి పెళ్లి కుమార్తెగా మనకు నిలబెట్టారు. ప్రభువా, ఈ సమయంలో నాయన చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడినట్లుగా అయా నా తని వదులుగా రమ్మని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని ప్రభువా, అయా బోధించటకు కానీ అయా ప్రభువా నా తండ్రి నిలబట్టకు కానీ ఎంత మాత్రం యోగ్యుని కాను ప్రభువా. అయినప్పటికీ మీ కృప ద్వారా నిలబడి ఉండగా తండ్రి మీరే రంగం మీదకి వచ్చి అయా నన్ను ఇక్కడ ఉన్నటువంటి సంఘమును ప్రభువా అయా మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. అయా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా కృప చూపించండి, దయ చూపమని, అయా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. సో ప్రభువు యేసు క్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీటింగ్స్ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈరోజు 25, రేపు లేని ఎల్లుండే. సో 27వ తారీఖు సాయంత్రం మనకి ప్రార్థన కూటం అనేది ప్రారంభమవుతుంది. అలాగే మరి లైటింగ్ వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం వస్తామని చెప్పి అన్నారు. ఎందుకంటే వేరే చోట ప్రోగ్రాం అయిపోయింది. ఆ ప్రోగ్రాం మరి ఆ సామాన్ ఎత్తి మరలా గోడౌన్ల నుంచి మరలా లారీకి ఎత్తుకు మరలా అక్కడ తీసుకురావడం ఎంత కష్టం అండి. కాబట్టి మేము ముందే అక్కడ తీసుకుని వస్తాము మీటింగ్ ప్లేస్ దగ్గరికి అని చెప్పారు. సరే ఈరోజు సాయంత్రం తీసుకుని వస్తా అన్నారు. సరే మంచిది తీసుకురామని చెప్పాను.
మరి అక్కడ లైటింగ్ అవన్నీ దించినప్పుడైనా ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరగబోతుందని. సో అది కూడా మనం మంచి కోసమే. అలాగే మరి పాంప్లెట్స్ ఇప్పుడు ఇక్కడ ఈ బాప్టిస్ట్ చర్చిలో, కాలనీలో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చిలో ఆల్రెడీ ఇచ్చి వచ్చాను, అనౌన్స్ చేయించాను. మరి అలాగే ఇప్పుడు సహోదరులు మరి మిగిలిన చర్చిలు కూడా ఈరోజు వెళ్తారు. ఈరోజు సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానం తెలియజేస్తారు. సో అలాగే మరి చేజర్ల గ్రామానికి కూడా మరి సహోదరుడు పాంప్లెట్లు తీసుకుని వెళ్ళాడు. సహోదరుడు సమూయేల్ గారు చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఆయనైతే మేము పాంప్లెట్లు పంపించండి, కొరియర్లో చేయండి, నేను ఇక్కడ సంఘాలన్నింటి కూడా తెలియజేస్తానని చెప్పి ఆయన పద్దాకల మేకాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి మేము పంపించడం లేట్ అయ్యేసరికి మీరు చూస్తుంటే మీరు లేట్ చేసేలాగా ఉన్నారు. సో మీరు పంపించేసరికి నాకు అందుకు తెలియదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి ఆయన నిన్న హుటాహుటిన బయలుదేరి అక్కడ నుంచి కారంపూడి వచ్చి అలా తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బస్సుకి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ విధంగా మరి సహోదరుడు చాలా ఆసక్తిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క పని పట్ల దేవుడు మరి సహోదరుని దీవించును గాక, సహోదరుడు సమూయేల్ గారిని. మరి ఆ విధంగా మరి ఆయన అక్కడ నుంచి ఒక ఆటో కానీ 2 ఆటోలు కానీ మేము జనాన్ని తీసుకొని వస్తాం, ఖచ్చితంగా కోటాలకు హాజరవుతాం, వాక్యం వింటాం అని చెప్పారు ఆయన. సో కాబట్టి అక్కడ నుంచి కూడా ప్రజలు వచ్చి మరి దేవుని యొక్క చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టబడిలాగిన మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే చింతపల్లి మొత్తం కూడా కదిలించబడాలి. చింతపల్లి మొత్తంలో దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ వాక్యం వాళ్ళు పట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. సో ఆ విధంగా మీరు సిద్ధపడాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి అలాగే మరి మనీ విషయానికి వస్తే ఇంకా ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే మరి ఈరోజే లాస్ట్. 9 మంది ఇచ్చారా? దేవునికి స్తోత్రం. 9 మంది ఇచ్చారట, 7 ఇవ్వాలి. సో మరి ఆ 7 ఎవరో తెలియదు, దేవుడికి తెలుసు. సో అలాగే మీకు తెలుసు. కాబట్టి మరి ఇస్తే ఈరోజే లాస్ట్. మరి తర్వాత మరి పనులు ప్రారంభించాలి. ఇప్పటికే ప్రారంభించాం, మరి చాలా వాటికి అడ్వాన్సులు ఇచ్చాం. మరి స్టేజ్ లైటింగ్ వాటికి అడ్వాన్స్ ఇచ్చేసాం, తర్వాత వంట మాస్టర్కి అడ్వాన్స్ ఇచ్చేసాం. మరి సరుకులు తీసుకొచ్చారో లేదో మరి తెలియదు, థామస్ గారికి జోసఫ్ గారికి అప్పచెప్పాను ఆ పని. సో మరి ఆ సరుకులు కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి మన ఊర్లోనే కాబట్టి సో నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా అన్నిటికీ అడ్వాన్సులు ఇచ్చాం. మరి కూటం అయిన వెంటనే వాళ్ళందరికీ కూడా మరి పేమెంట్, స్పాట్ పేమెంట్ ఇచ్చారు. ఆమె సో అడ్వాన్సులు ఇవ్వడానికి మాత్రమే మన దగ్గర సమకూడి ప్రస్తుతానికి. సో మీటింగ్ అయిపోయే లోపు అంతం ప్యాకప్ చేసేలోపు మరి మిగిలిన కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆమె సో ఎందుకంటే ఆయన యెహోవా ఈరే అన్నాడు. హల్లెలూయా. సో మనం సొంత ఆలోచనతో పెట్టట్లేదు, లేదంటే మన సొంత మహిమ కోసం పెట్టట్లేదు, మన పేరు ప్రఖ్యాతుల కోసం పెట్టట్లేదు ఈ కోటాలు. సో దేవుని యొక్క వాక్యం వినిపించాలి, సువార్త వినిపించాలి, అనేక మందిని రక్షించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో పెడుతున్నాం ఈ కోటాలు. మన దగ్గర డబ్బులు ఉండి పెట్టట్లేదు, ఆమేన్, పేరు ప్రఖ్యాతుల కోసం పెట్టట్లేదు, కానీ కేవలం యేసుప్రభు మహిమ కోసం పెడతా ఉన్నాం. యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటించడం కోసం పెడతా ఉన్నాం. మరి దైవజనులు జీవరత్నం గారు కూడా మరి ఆయన చాలా దూరం నుంచి వస్తున్నాడు. మరి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మరి సహోదరుడు ఎమరాల్డ్, అలాగే డేవిడ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా మరి ఆయన తీసుకొస్తా అన్నారు. సో కాబట్టి ఆ విధంగా మరి జీవరత్నం గారు కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు కోటాలు పెట్టడానికి. అలాగే మరి రూమ్స్ విషయంలో కూడా ఆయన అన్నారు, మీరు 4 రూమ్లు అయితే మావి, మీరు 1 రూమ్ పెట్టుకోండి, మిగిలిన 3 రూమ్ నేను పెట్టుకుంటానని చెప్పన్నాడు ఆయన. సో దేవుని చిత్తం అయితే చూద్దాం, మనమే కడదాం ఆ 3 రూములకు కూడా. ఓకే. సో కాబట్టి ఆయన మరి జీవరత్నం గారు, దైవజనులు, మరి పెద్దవాళ్ళు, ఆయన ఆ విధంగా మనం ప్రేమించి ఈ విధంగా కోటాలు ఏర్పాటు చేయడానికి ఆయన కూడా ఎంతో సహకరిస్తున్నారు. మరి జీవరత్నం గారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. సో ఆ విధంగా మరి మనందరం కూడా ఇప్పటివరకు చాలామంది డబ్బులు ఇచ్చారు, ఇంకా మరి అడుగుతున్నారు ఏంటి, ఎలా ఉంది, ఎక్కడి దాకా వచ్చింది, పనులు ఎంతవరకు అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. అటువంటి సహోదరులు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు వాళ్ళ సమృద్ధిగా దీవించును గాక. సో ఆ విధంగా మనందరం కూడా కలిసి పనులు చేస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, ఈ కోటాలు అనేవి పాస్టర్ గారి కావు, ఆమె ఇంకెవరే కాదు. ఓకే, ఇవి కోటాలు అనేవి యేసుప్రభువి. హల్లెలూయా. సో కాబట్టి అందరం పని చేయాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి దానిలోకి. ఓకే. సో ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. మరి 27వ తారీఖు
మార్నింగే నాకు తెలిసి జయవర్ధన్ గారు వాళ్ళ ఫ్యామిలీ రావచ్చు. సో అలాగే సాయంత్రం నుంచి మరి కూటమి ప్రారంభం అవుతుంది. 6:30 కల్లా, ఖచ్చితంగా 6:30 కల్లా మీరందరూ కూడా అక్కడ ఉండాలి. ఆమేన్. ఎందుకంటే పాంప్లెట్లో మనం 6:30కని అనౌన్స్ చేసాం కాబట్టి 6:30కి ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఒక గంట సేపు పాటలు పాడితే ఫస్ట్ రోజు 6:30కే స్టార్ట్ చేసి, సో దట్ ప్రజలకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు 6:30 అంటే 6:30, వేరే ఉద్దేశం కాదు. 6:30 అంటే వాళ్ళు 6:30 స్టార్ట్ చేయాలని ఉద్దేశంతోనే ప్రింట్ చేశారని వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా కాకుండా ఇప్పటివరకు ఏం జరుగుతూ ఉందంటే, ఆడ 6:30 ఉంటుంది కానీ స్టార్ట్ చేసరికి 8:30 అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు లేట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరు వచ్చినా రాకపోయినా మన సంఘం మాత్రం 6:30కు ఉండాలి అక్కడ. హల్లెలూయా. ఉండి పాటలు పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు వింటారు, విని వాళ్ళు తొందరపడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే 28వ తారీఖు మార్నింగ్ ఈవినింగ్ కూడా వాళ్ళు ఆటోమేటిక్ టైంకి వస్తారు. కాబట్టి సంఘముగా మరి ఈ కూటాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళుగా మనము ముందు మరి టైంని పాటించినట్లయితే మిగిలిన వాళ్ళు కూడా టైంకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. సో ఈ విషయాన్ని గుర్తించండి. 6:30 కల్లా రండి. మరి మీకు వంట విషయంలో మీరు పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాగే వంట మాస్టర్లు మాట్లాడడం, వాళ్ళతో పాటు ఆయనతో పాటు హెల్పర్స్ వస్తారు కాబట్టి అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మీరు జస్ట్ రెడీ రావటమే. ఓకే, మీరు తినడానికి భోజనం కూడా వండుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆడ భోజనం ఉంటుంది కాబట్టి. సో మీరు రెడీ రావటమే. సో దానికోసం మీరు టైం వేస్ట్ చేయొద్దు. 6:30 అంటే 6 గంటలకే ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి దాని గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. సో 6 గంటలకే వచ్చి అందరూ కూడా ప్రార్థన చేస్తే ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. సో దానికోసం మీరు ప్రయత్నం చేయండి. 6:30 కల్లా లేదంటే 6 గంటల కల్లా ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. ఓకే, రైట్, సరే, మంచిది. మరి ప్రకటనలు ఇంకేమైనా ఉన్నాయా? మర్చిపోయాం. వీధి సువార్త ఈరోజు సో యాక్చువల్గా ఒక్క ప్లేస్ మిస్ అయింది వీధి సువార్త చేయడానికి. కింగ్ డేవిడ్ నగర్ బి బ్లాక్లో కృపా మినిస్ట్రీస్ వీధిలో పెట్టాలి యాక్చువల్గా, కానీ మరి కుదరలేదు. అయినా సరే దేవుడు మరి సహాయం చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఈరోజు ఆహ్వానిస్తాం. సో ఆ సంఘం అంతా కూడా వస్తుంది ఖచ్చితంగా. మరి పర్వాలేదు, ఇంకో రోజు దేవుడు చిత్తమైతే ఇంకో రోజు సువార్త చేద్దాం అక్కడ. సో ప్రస్తుతానికి వీధి సువార్త కూడికలు పూటలేని వరకు నిలిపివేయబడ్డాయి. సో ఆ తర్వాత మళ్ళా కంటిన్యూ అవుతుంది. ఓకే, రైట్, సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదా ప్రకటనలో? ఓకే, రైట్, చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పారు. మరి దేవుడు ఇప్పుడు కూడా మరి మన మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో నిజంగా మరి మంటగబ్బా చిన్నపిల్లలు కూర్చుని ఉన్నారు, వాళ్ళు కుడితే చాలా ప్రమాదం అయ్యేది. మరి దేవుడు దాని నుంచి నిజంగా తప్పించాడు. అందుకోసం యేసు ప్రభువుకి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. మనం పోయిన ఆదివారం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పానంటే, సర్పం యొక్క జాడ. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సర్పం యొక్క జాడ. సో సర్పం యొక్క జాడ అనగా ఆది నుంచి మరి సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడు, వాడు ఏ రూపంలో వస్తున్నాడు, వాడి యొక్క విధానాలు ఏంటి అన్నది మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రవక్త నాడు మొదటి వధువు పడిపోయింది, రెండవ వధువు పెంతెకోస్తు దినాన యేసుక్రీస్తు వధువు ఆమెను దేవుడు నిలబెట్టిన తర్వాత నైసియా ఆలోచన సభలో రోమ్లో రెండవ వధువు కూడా పడిపోయింది. అయితే ఇప్పుడు మూడవ వధువు రంగం మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా. సో ఈ మూడవ వధువు ప్రవక్త అన్నాడు ఇది ఎన్నటికీ పడిపోదు అన్నాడు. ఆమేన్. సో ఎందుకనంటే ఈ మూడవ వధువుకి అన్ని విషయాలు కూడా తెలుసుంటాయి. ఈ మూడవ వధువుకి ఏం తెలుసుంటుంది అని అంటే, తెరవబడినటువంటి వాక్యం తెలుసు. ఆమేన్. మూయబడినటువంటి వాక్యం కూడా తెలుసు దీనికి. హల్లెలూయా. సో రెండవ వధువుకి ఆమేన్. సో పెంతెకోస్తు దినాన ఏదైతే సంఘం ప్రారంభించబడిందో ఆ సంఘానికి కేవలము ఓపెన్ చేయబడినటువంటి వాక్యం మాత్రమే చదవగలిగింది, ఓపెన్ చేయబడినటువంటి వాక్యం మాత్రమే తెలుసుకోగలిగింది. కాబట్టి ఆ వధువుని సాతానుడు మోసం చేయగలిగాడు. కానీ ప్రియ సోదర సోదరులారా,
ఈ చివరి కాలంలో వచ్చేటువంటి వధువు ఆమేన్ అది ఎన్నటికీ కూడా మోసపోదని ప్రవక్తన్నాడు. ఎందుకనంటే దాచబడినటువంటి మర్మాలను కూడా ఈ వధువు తెలుసుకుంటుంది. దాచబడినటువంటి మర్మాల యొక్క జ్ఞానము ఈ వధువుకు ఉంటుంది కాబట్టి ఈ వధువును మోసం చేయటము అసాధ్యము అని ప్రవక్తన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏం రాయబడిందంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడలేదో వాళ్ళందరినీ కూడా ఆ సర్పము లేదంటే ఆ మృగము మోసం చేసిందని రాయబడింది. కానీ బైబిల్ ఇంకో మాట రాయబడింది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేలాగా చివరి దినాల్లో సాతాను యొక్క ఆత్మ అచ్చం దేవుని ఆత్మలాగే ఉంటుందంట. ఆమేన్. ఎలా ఉంటది? సాతాను ఆత్మ అచ్చం దేవుని ఆత్మలాగే ఉంటుంది, క్రైస్తవులాగే ఉంటాడు. ఎందుకు ఉంటున్నాడు అలాగా అనంటే సాధ్యమవుతుందేమో, వీలు పడుతుందేమో చూద్దాం. ఎవరైతే ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మోసం చేయడానికి ఏమన్నా అవకాశం దొరుకుతుందేమోనని సాతాను ఆ విధంగా వెలుగుదూత వేషం వేసుకుని అనగా క్రీస్తులాగా వేషం ధరించుకుని వాడు సంఘాలకు చొరబడతా ఉన్నాడు. వధువును మోసం చేయాలని వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, అక్కడ రాయబడిన మాట ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తుంది అని రాయబడలేదు, సాధ్యమైతే మోసం చేయుటకు అని ఉంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు అది సాధ్యం కాదు అన్నాడు. ఆమేన్. సో ఏర్పరచబడిన వారు అనగా వధువుని, యేసుక్రీస్తు యొక్క భార్యని, పెళ్లి కుమార్తెని ఈ చివరి దినాల్లో మోసం చేయడము ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. ఎందుకనంటే పౌలు గారు ప్రవచించేటువంటి వాక్యము అది కొంత మట్టుకే ఎరిగాను, కొంత మట్టుకే ప్రవచించానని పౌలు గారు చెప్పాడు. ఆ నోటితో చెప్పినట్టు ఆ మాట చెప్పినట్టు పౌలు గారు ఇంకో మాట ఏమంటున్నాడంటే పరిపూర్ణమైనది రాబోతా ఉన్నది అని చెప్పాడు. హల్లెలూయా. సో ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి దినాల్లో ఉన్నాము. ఆ పరిపూర్ణమైనది వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. సో ఆ పరిపూర్ణమైనది వచ్చింది కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి దాచబడినటువంటి మర్మాలను ఏ వధువు అయితే గ్రహిస్తుందో ఆ వధువుని సాతానికి మోసం చేసేటువంటి పరిస్థితిలో చేత కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మరి ఆ వధువులో భాగమైనటువంటి మనము ఆమేన్ ఎందుకు సర్పం యొక్క జాలను మనం కనుక్కోవాలి, ఎందుకు సర్పం యొక్క కుయుక్తిని మనం తెలుసుకోవాలి అని చెప్పానంటే మనము మోసపోకూడదు అంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలా. హల్లెలూయా. సో కాబట్టి సర్పము ఏం చేస్తా ఉంది అని చెప్పానంటే వాడు ఎల్లప్పుడూ కూడా యుక్తిపరుడు ఉన్నాడు. బైబిల్ ఏం రాయబడింది? సర్పము బహు యుక్తి గలది. ఆమేన్. సో యుక్తిపరుడు కాబట్టి వాడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడు? ఆ యుక్తితోటి మరి వధువుని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ఆ యుక్తి ఏమిటో, వాడి యొక్క విధానాలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంటుంది. హల్లెలూయా. సో అయితే ఇక్కడ మనం చదువుకున్నాం, ఆదాము ఎలా ఉన్నాడంట? ఒంటరిగా ఉన్నాడని రాయబడింది. ఆమేన్. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టిను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. సో ఆదాముకి సాటి అయినటువంటి సహాయము లేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? నరుడు ఒంటరిగా ఉన్నాడు అనటంలో అక్కడ ఎవరూ లేరు, కేవలం ఆదాము మాత్రమే ఉన్నాడనా? కాదు. అక్కడ ఆల్రెడీ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పాకే పురుగులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, వాటితో పాటు ఆదాము కూడా ఉన్నాడు. అలాంటప్పుడు ఆదాము ఒంటరి అని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనకి ఏమర్థమవుతా ఉంది అని చెప్పానంటే ఆదాముకి సరిపోయేటువంటి జత లేదని అర్థమవుతా ఉంది. ఆదాముకి సాటి అయినటువంటి సహాయం కానివ్వండి, సాటి అయినటువంటి జత కానీ లేదని నాకు అర్థమవుతా ఉంది. ఆమేన్. అంటే ఆదాముకి జత ఎవరు అని చెప్పానంటే పక్షులు ఆదాముకి సరైనటువంటి జత కాదు, జంతువు ఆదాముకి సరైనటువంటి జత కాదు, లేదంటే పాకు పురుగులు ఆదాముకి సరైనటువంటి జత కాదు. కానీ ఆదాముకి సరైనటువంటి జత ఎవరు అంటే ఆయనలాగా ఉండేటువంటి మనిషే ఆదాముకి సరైన జత అవుతుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఈ నేల మంటి నుంచి ఆదాముని నిర్మించినప్పుడు ఆదాముని ఒక్కడే నిర్మించాడు దేవుడు. అవ్వని లేదంటే స్త్రీని
ఈ నేల మట్టి నుంచి ఆయన తీల. కానీ మిగిలిన సృష్టిని గమనిస్తే జంతువుని తీసుకోండి, ఆయన రెండుగా సృష్టించాడు, జతలుగా ఆయన సృష్టించాడు. పక్షులు తీసుకోండి, జతలుగా ఉన్నాయి. ఏది తీసుకున్నా సరే ఈ భూమి మీద ప్రతిదీ కూడా జతలుగా ఉన్నది. కానీ ఆదాము మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది అని చెప్పారంటే, ఆదాముకి ఈ జంతువుల్లో కావచ్చు, పక్షుల్లో కావచ్చు, చేపల్లో కావచ్చు, ఏ దానిలో కూడా ఆదాముకి సరిపోయేటువంటి జత ఏది కూడా లేదు అని అర్థమవుతోంది. అందుకే ఆయన దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడట, చూసాడంట, ఆదాము ఒంటరిగా ఉన్నాడు కదా, ఆదాము నా కుమారుడు కదా, ఆమేన్, ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి, వీటిలో ఎట్లయినా సెలెక్ట్ చేసుకుంటాడేమో అని చెప్పి, ఒంటరిగా ఉన్నాడు కదా అని చెప్పి ఆదాము దగ్గరికి రెండు కూడా తీసుకొస్తున్నాడంట. ఆమేన్. పులిని తీసుకొస్తే ఓ నువ్వు పులి అని చెప్పి అంటున్నాడంట. సింహాన్ని తీసుకొస్తే నువ్వు సింహానివి అంటున్నాడంట. నక్కని తీసుకొస్తే నువ్వు నక్కవే అంటున్నాడు. ఆమేన్. అంటే ఆదాము దగ్గరికి ఏదైనా తీసుకుంటాడేమో, దేనైనా చేర్చుకుంటాడేమో, సహాయంగా తీసుకుంటాడని చెప్పి తీసుకొస్తున్నప్పుడు ఆదాము వాటన్నిటిని కూడా పేర్లు పెడతా ఉన్నాడు తప్ప దేన్ని కూడా ఆయన స్వీకరించలేదు. ఆమేన్. సో అప్పుడు అందుకోసం ఏమనబడిందంటే, అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఏముంది అక్కడ, ఆయన పేర్లు పెట్టాడంట. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయింది. అంటే దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఏదైనా సాటి అయిన సహాయంగా ఆదాము చేర్చుకుంటాడని చెప్పి తీసుకొస్తున్నాడు. కానీ ఆదాము పేర్లు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. పేర్లు పెట్టే పరిచయం ఎవరిదంటే అసలు నిజానికి దేవుడిది. ఆమె పేర్లు పెట్టాల్సింది ఎవరో? దేవుడు పెట్టాలి. కానీ తన కుమారుడు ఆదాము పేర్లు పెడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఓకే అన్నాడు దానికి. హల్లెలూయా. 4 కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చింది, నువ్వు పులి అన్నాడు అంతే. ఇప్పుడు దేవుడు అన్నాడు ఓకే వెరీ గుడ్, దానికి ఆపేరే అన్నాడు. ఆమె. సో ఇంకోటి వచ్చింది, నువ్వు సింహానివి అన్నాడు. ఓకే, దానికి ఆపేరే అన్నాడు. హల్లెలూయా. సో దేవుడు పేర్లు పెట్టేటువంటి ఆ అధికారం ఈ భూమి మీద ఆదాముకి తన కుమారుడికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ క్రమంలో దేవుడు మరి సాటి అయినటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి సాటి అయిన సహాయమో లేదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆదాము మనిషి అన్నాడు, ఆదాము దేవుని పోలికే అన్నాడు. ఈ ఆదాము దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము మిగిలినటువంటి రకాలైనటువంటి జంతువులు, పక్షులు, వీటిలో ఏటితో కూడా ఇతడు జత కట్టకూడదని అర్థం. హల్లెలూయా. ఇంకో పాట మనకు ఏమర్థమవుతుంది ఇక్కడ, మనిషితోనే జత కట్టాలి, మనిషికే సంబంధం అంతే తప్ప మనుషులకి జంతువులకి, మనుషులకి పక్షులకి సంబంధము ఉండకూడదు. ఆమేన్. అది తర్వాత మనం చూస్తాం, లేవీకాండంలో దేవుడు అవన్నీ రాయించాడు. ఎందుకు రాయించాడంటే అది దేవుని యొక్క చట్టమైనది. హల్లెలూయా. సో ఆ చట్టాన్ని ఫాలో అవుతాడో లేదని టెస్ట్ చేస్తున్నాడు ఆదాముని. ఎందుకంటే ఆదాములో దేవునికి ఆత్మ ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆదాము వాటిని కూడా స్వీకరించాల. అయితే చివరికి దేవుడు ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నాలోంచి తీయబడింది కాబట్టి ఇది నారి అనబడును. ఆమేన్. ఈమె నాకు సాటి అయిన సహాయం అని ఆమెని అనగా స్త్రీని ఆదాము చేర్చుకున్నాడు. హల్లెలూయా. జంతువులు వచ్చినా చూడలేదు, పక్షులు వచ్చినా చూడలేదు, వాటిలో చాలా అందమైనవి ఉన్నాయి. కానీ ఆదాము వాటిని కూడా స్వీకరించలేదు. కానీ తన పక్కటెముకలోంచి వచ్చినటువంటి, తన శరీరంలో భాగమైనటువంటి తన స్త్రీని మాత్రమే ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా ప్రియ సోదరి సోదరా, మనము మనుషులైనటువంటి మనం మనుషులతోనే సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. అలాగే రెండవ వాక్య భాగంగా లేవీకాండము 18వ అధ్యాయం 11వ వచనం. లేవియా కాండము 18వ అధ్యాయం 11వ వచనం. నీ తండ్రి వలన పుట్టిన, నీ తండ్రి భార్య కుమార్తె, నీ సహోదరి. ఏంటి లాంగ్వేజ్ నీకు అర్థమవుతుందా? నీ తండ్రి వలన పుట్టిన, నీ తండ్రి భార్య కుమార్తె, నీ సహోదరి. ఆమేన్. సింపుల్గా నీ సహోదరి అంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత ఎక్స్ప్రెషన్స్ అన్నాడు దేవుడు అని చెప్పానంటే, ఇది నీ తండ్రి కుమార్తె కానీ, ఆమేన్,
ఈమె వేరే తల్లి ద్వారా పుట్టిందని అర్థం. హల్లెలూయా. సో అర్థం ఏంటి? నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమేన్. అంటే వేరే భార్య, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక భార్యకి నువ్వు పుడితే ఇంకో భార్యకి ఇంకొక స్త్రీ పుడితే ఆ స్త్రీ నీకేమవుతుంది అని చెప్పానంటే సహోదరి అంటున్నాడు. ఆమె ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆమె మానాఛాదమును తీయకూడదు. హల్లెలూయా. సో ఆమెతో నువ్వు శయనించకూడదు. ఆమేన్. నీ తండ్రి సహోదరి మానాఛాదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. ఆమేన్. సో మన తల్లికి కాకుండా వేరే తల్లికి పుట్టిన మన సొంత తండ్రి ద్వారా పుట్టినప్పుడు ఆమె మనకేమవుతుంది అని అంటే సహోదరి అవుతుంది. ఆమేన్. కాబట్టి ఆమెను శయనించకూడదు. ఆమేన్. సో ఆమెతో సంబంధం పెట్టుకోకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ ఆదికాండం మొదట్లో మనం ఏం చూసామనంటే 2వ అధ్యాయంలో ఆదాము పశువులతో కానీ జంతువులతో కానీ సంబంధం పెట్టుకోవట్లా. ఆమేన్. మరి ఎవరితో పెట్టుకోవాలి? మనుషులతోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు లేవికాండంకి వచ్చేసరికి మనుషుల్లో కూడా ఎవరితో పెట్టుకోవాలి? ఇప్పుడు క్లియర్గా ఆర్డర్స్ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. పిన్నితో సంబంధం పెట్టుకోకూడదు, అత్తతో సంబంధం పెట్టుకోకూడదు, లేదంటే నీ సహోదరి అనగా నీ వేరే తల్లి పుట్టినటువంటి కుమార్తెతో నీ సహోదరితో సంబంధము పెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా దేవుడు ఆర్డర్స్ ఇస్తా ఉన్నాడు. ఓకే, ఒక చట్టాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే 23వ వచనం చూడండి ఒకసారి. అదే 18వ అధ్యాయం 23వ వచనం. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు మనుషులకి జంతువులకు కూడా సంబంధము ఉండకూడదు. అదేంటి? విపరీతము. ఆమేన్. సో అది ఎక్స్ట్రీమ్, అది మాటలతో వర్ణించలేనిది, మాటల కంటే కూడా ఎక్కువైంది. కాబట్టి జంతువులతో సంబంధము పెట్టుకోకూడదు, లైంగిక సంబంధం జంతువులతో పెట్టుకోకూడదని దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 3వ వాక్య భాగంగా అపోస్తుల గ్రంథము అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 6. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకొచ్చుండెను. ఆమేన్. సో ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? అతని పేరేంటి? గారడి చేసేవాడు. అతని పేరు బర్ యేసు. ఏం పేరంట? బర్ యేసు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు కుమారుడు అని అర్థం. అతని పేరేంటి? యేసు కుమారుడు. హల్లెలూయా. సో యేసు కుమారుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఉన్న ఊరికి పౌలు బర్నబా వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వచ్చి అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఈ పౌలు బర్నబా గురించి విన్నాడు, వీళ్ళు చేసినటువంటి సువార్త గురించి విన్నాడు, వీళ్ళు చేసినటువంటి అద్భుతకార ఆశ్చర్యకార్యాల గురించి విని నేను కూడా ఆ సంగతులు తెలుసుకోవాలి, నేను కూడా ఆ మతాన్ని స్వీకరించాలి, ఆ మార్గంలో నడవాలని చెప్పి ఆ అధికారి అనుకొని
వాళ్ళిద్దరిని కూడా పిలిపించుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఆటంకపరుస్తుంది ఎవరు అని చెప్పానంటే ఈ బర్యేసు అనేవాడు. ఈ బర్యేసు ఎవరు అని చెప్పానంటే ఇతను ఒక యూదుడే ఉన్నాడు. ఆమేన్. సో యూదుడైన వాడు ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పంటే ఇంకా ఏరా పెట్టింది, అతను యూదుడే ఉన్నాడు, అతను గారడీ వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు ఒక యూదుడు. హల్లెలూయా. వాడు అబద్ధ ప్రవక్త అన్నాడు, అలాగే గారడీ చేత ఇతరుల్ని మోసం చేసేవాడు అని అర్థం. ఆమేన్. సో వాడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళిద్దరిని కూడా ఆటంకపరుస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ ఆటంకపరుస్తున్నటువంటి ఈ బర్యేసును చూసి ఇప్పుడు పౌలులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతుంది? పౌలు కాదు, పౌలులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతూ ఉంది అని చెప్పానంటే సెర్గి 9వ వచనం, అందుకు పౌలు అనబడేటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఆమేన్. అతన్ని తేరి చూచి అవతల వాడిని తేరి చూచి ఇప్పుడు ఏమంటాడంటే సమస్త కపటముతోనూ, ఆమేన్, కపటము అన్న మాట దగ్గర కుయుక్తి అన్న మాట కూడా చేర్చచ్చు. ఆమేన్. ఏదైనా తోటలో సర్పానికి వాడేటువంటి ఏ మాట అయితే మాట్లాడామో అదే మాట ఇక్కడ కూడా వాడబడతా ఉంది. ఆమేన్. ఇక్కడ కపటం అని రాశారు, కుయుక్తి. ఆమేన్. సో సమస్త కుయుక్తితోనూ ఎవరు మాట్లాడుతుంది? పరిశుద్ధాత్ముడు పౌలులో ఉండి మాట్లాడుతుంది. ఎవరు చూసి మాట్లాడుతున్నాడు? బర్యేసు, యేసు కుమారుడు. పేరుకేమో యేసు కుమారుడు చూడటానికి, కానీ లోపల ఎవరున్నారు అన్నది ఎవరు వివేచిస్తున్నారు అని అంటే పరిశుద్ధాత్మ పౌలులో వివేచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మనము ఎదుటి వ్యక్తులు వివేచించాలని బైబిల్ చెప్తా ఉంది. మనం రూపం చూసి మోసపోకూడదు, పేరు చూసి మోసపోకూడదు, మాటలు చూసి మోసపోకూడదు, కానీ మనం ఆత్మను వివేచించవలసి ఉన్నది. అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అతనికి మేలు కోసం మాట్లాడుతున్నాడా, లేదంటే యేసు ప్రభువు యొక్క మహిమ కోసం మాట్లాడుతున్నాడా? ఆమేన్. ప్రవక్త ఆత్మను వివేచించడానికి వర్తమానం చెప్పాడు. అందులో ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ప్రతి మనుష్యుని కూడా మీరు వివేచించవలసి ఉన్నది. ఎవరైనా సరే ఒక మాట చెప్తే ఆ మాట వెనకాల ఉద్దేశం ఏంటి? స్పిరిట్ని, ఆత్మను వివేచించడం అంటే అర్థం వాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని వివేచించాలని అర్థం. హల్లెలూయా. సో కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవుడు అని చెప్పి లోపలికి వస్తే వాళ్ళకి ఒకటే ఉద్దేశం ఉండాలి. క్రైస్తవుడు అని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటే ఉద్దేశం ఉండాలి. ఏంటి అంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా క్రైస్తవుడు అన్నాడు వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడాలంటే క్రీస్తుకి మేలు చేసే ఉద్దేశం కోసం మాట్లాడాలి, క్రీస్తుకి మహిమ తెచ్చే ఉద్దేశంతోనే మాట్లాడాలి, లేదంటే క్రీస్తు సంఘానికి మేలు చేసేదిగా మాట్లాడాలి. అంతే తప్ప తనకి మహిమ కోసం మాట్లాడుతున్నాడా? ప్రవక్త అన్నాడు అతని ఆత్మ తప్పు అన్నాడు. ఆమేన్. లేదంటే తన గుంపు కోసం మాట్లాడుతున్నాడా? ప్రవక్త ఇది కూడా చెప్పాడు. కొంతమంది వాళ్ళ కోసం మాట్లాడరు, కానీ వాళ్ళు గుంపు కోసం మాట్లాడతారు. అంటే అతన్ని ఎవరైతే చేరి ఉంటారో, అతనితో ఎవరైతే అతని పక్షాన ఉంటారో వాళ్ళకి మేలు చేసడం కోసం మాట్లాడుతుంటాడు. ఆమేన్. సో వాళ్ళ ఉద్దేశాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే మాతో ఎవరైతే చేరతాడో వాడికి మేము సహాయం చేస్తాం, మాతో ఎవరైతే చేయగలుగుతాడో వాడికి మేము ఫరుగా ఉంటాం తప్ప మాకు వేరే ఏ ఉద్దేశాలు లేవు అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో ఎవరైతే చేరతారో వాళ్ళని బలపరచడం కోసం మాట్లాడుతూ ఉంటారు. ప్రవక్త అన్నాడు అది కూడా తప్పే అన్నాడు. ఎందుకనంటే క్రైస్తవ్యంలో గ్రూపులు లేవండి. క్రైస్తవ్యంలో ఏదంటే ఒక కట్టుబాట్లు ఏది లేవు. క్రైస్తవ్యంలో ఏదో ఒక గుంపుగా చేరటం అనేది లేదు. మనం ఒక మనిషి కింద ఎప్పుడు కూడా గుంపుగా చేరకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా వాకింగ్ కింద గుంపుగా చేరాలి. హల్లెలూయా. వాకింగ్ కింద ఒకటే వాళ్ళు తప్ప, వాకింగ్ కింద కలిసి ఉండాలి తప్ప ఒక మనిషి కిందకి ఎప్పుడు కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలాగే ఎవరైనా సరే ఒక వ్యక్తి లేచి మీరందరూ నా కింద ఉండండి అని ప్రయత్నం చేస్తే మీరు గుర్తించండి అది రాంగ్ స్పిరిట్. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు ఆ విధంగా తమ సొంత మహిమ కోసం ఎవరైనా మాట్లాడుతున్నాడా, లేదంటే తమ సొంత గుంపు మహిమ కోసం, లేదంటే సొంత గుంపు యొక్క మేలు కోసం మాట్లాడుతున్నారా? ప్రవక్త అన్నాడు దట్ ఈస్ రాంగ్ స్పిరిట్ అన్నాడు ప్రవక్త. అయితే ఇక సమస్య ఏంటంటే డినామినేషన్స్ అన్ని కూడా ఎలా ఫామ్ అయినాయి? ఇప్పటివరకు 4,000 40,000 డినామినేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ డినామినేషన్స్ అన్ని కూడా ఎలా ఫామ్ అయ్యాయంటే ఈ ఒకరికొకరు పడకుండా
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి మహిమ కోసం వాళ్ళు ప్రయత్నం చేయటం, ఎవరి పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళు ప్రయత్నం చేయటం వల్ల ఈరోజు ఇన్ని డినామినేషన్స్ అవి ఏర్పడ్డాయి. అంటే ఎవరైనా సరే లేచి ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట అందరికీ నచ్చుతుంది అనుకోండి, ఆమేన్. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే, దానికి అనుకూలంగా పోతే ఆ వ్యక్తి కింద వీళ్ళు కూడా ఉండాలి, ఆమేన్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి కింద ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు, లేదంటే వాకింగ్ కింద ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు. వ్యక్తి కింద ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, వాకింగ్ కింద ఉండడానికి ఇష్టపడరు. సో వీళ్ళ కింద కొంతమంది నుంచుకోవాలని బ్యాచ్ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏంటి, ఎల్లప్పుడూ కూడా మేము లీడర్గా ఉండాలి, మా కింద కొంతమంది ఉండాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్లో ఏమైనా తప్పులు కనపడితే ఆ తప్పులు పట్టుకొని ఆమేన్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఆ వ్యక్తి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి వీళ్ళకి ఉంచుకుంటారు అన్నమాట, ఆమేన్. ఏంటి ఎందుకు ఉంచుకుంటున్నా అంటే అవతల వ్యక్తి తప్పు చేస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా అక్కడి నుంచి దూరం అయిపోండి, నాకెందుకు రండి అని చెప్పి సంఘాన్ని చీల్చి వేరే చోట పెట్టడం, ఆమేన్. సో ఆ విధంగా ఆ సంఘం నుంచి మరలా కొంతమందికి కొన్ని రోజులకి ఆ ఎవరైతే చీలు వచ్చారో వాళ్ళ మీద రక్తి పెట్టి కొంతమంది లేచి కొంతమంది పోగు చేసుకుని ఇంకో సంఘం చీలుద్ది లోపల, ఆమేన్. అదొక డినామినేషన్. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వాళ్ళలోనే మళ్ళీ పడక మళ్ళీ కొంతమంది తీసుకొని ఇంకొకటి పోతాడు, అది ఇంకొక డినామినేషన్. ఈ విధంగా మొక్కలే చీలికలే పేకలైపోతాయి చివరికి, ఆమేన్. సో పలసనైపోతారు, ఎవడు గోడైపోతాడు. ఇప్పుడు జరిగింది అదే సంఘానికి. ఈరోజు డినామినేషన్లు అన్నీ కూడా ఎలా వచ్చినట్టు ఇలాగే వచ్చాయి. అంటే అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు నిజానికి అవతల వాళ్ళు చెప్పాలా, హల్లెలూయా, అయ్యా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఎందుకు, ఇదిగో వాక్యం ఇలా ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పాలి. అతను వినకపోతే తర్వాత దేవునికి వాక్యం ప్రకారం చర్య తీసుకోవాలి. అలా కాకుండా అతను అక్కడ ఏం తప్పు లేకపోయినా సరే వాళ్ళకి ఇష్టం లేక దురుద్దేశంతో చీల్చి పక్కకు తీసుకెళ్ళటం, ఏదంటే ఒక చిన్న వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ వాక్యం నమ్మట్లేదు కాబట్టి అతను ఓకే మనం దూరం వెళ్ళిపోదాం అని చెప్పటం. సో ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే సంఘం అనేది చీలిపోయి అనేక శాఖలుగా తయారైంది. సో కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఐక్యత లేకుండా పోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి యొక్క పరిపాలన కిందకి వెళ్ళిపోయింది, ఒక మనిషి యొక్క అధికారం కిందకే వెళ్ళిపోయింది. ఈరోజు నాకు అధికారం చేయని చంపించింది, నేను సంఘాన్ని చీల్చి మొక్కలు చేసి తీసుకెళ్ళిపోతున్నాను, రేపు ఇంకోటి కనిపిస్తుంది వాడు తీసుకెళ్తాడు, రేపు ఇంకోటి కనిపిస్తుంది. ఈ విధంగా మనిషిలో ఎప్పుడైతే నేను యాలాలి అన్న ప్రవృత్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అక్కడ ఏమొస్తుందంటే సంఘ శాఖ అనేది వస్తుంది. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తా ఉంది అంటే మనం ఏ పని చేసినా సరే యేసుక్రీస్తు మహిమ కోసం చేయాలి, మనం ఏ పని చేసినా సరే సంఘం మేలు కోసం చేయాలి, హల్లెలూయా. కాబట్టి అలా కాకుండా నువ్వు స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నావా, నీ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నావా, అయితే అతను ఆత్మ తప్పు అని ప్రవక్తున్నాడు, ఆమేన్. అయితే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు ప్రవక్త, అదేంటంటే అతని ఆత్మ తప్పైనంత మాత్రం ఇప్పుడు ఏం చేయాలి మరి, ఆమేన్. ఒక సహోదరుడు తప్పు చేస్తున్నాడు, చెప్పాం వెళ్ళా, లేదు అతని ఉద్దేశం తప్పుగా ఉంది, అతని ఉద్దేశం తప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మరి, అతని ఆత్మ తప్పు నాకు అర్థమవుతోంది, ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళేద్దామా అని అంటే నో ప్రవక్త అన్నాడు డోంట్ ఎక్స్కమ్యూనికేట్ దెమ్ అన్నాడు ప్రవక్త. వాళ్ళని వెళ్ళేయద్దు, మరి ఏం చేయాలంటే వాళ్ళతో కలిసి కొనసాగండి, ఆమేన్. వాళ్ళని ఒంటరిగా వదిలేయండి అన్నాడు ప్రవక్త. అంటే వాళ్ళని హలో చెప్పండి, వందనాలు చెప్పండి, ఓకే, వాళ్ళతో ఎక్కువగా రాసుకొని పూసుకోకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళని వెళ్ళనివ్వండి, ఆమేన్. సో ఆ విధంగా మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళని వెలేయకూడదు, వాళ్ళని దోషుల్లాగా చూడకూడదు. ఎందుకంటే రేపొద్దున తన తప్పు తను వేసుకొని తిరిగి మరలా అతను కలవాలి అనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలంటే మార్గం కలవడానికి క్లియర్గా ఉండాలి, హల్లెలూయా. మీరు అడ్డుబండలు వేసేసి ఆమేన్ వాళ్ళ మీద నెపాలు వేసేసి ఇంత ముద్దులు వేస్తే వాడు ఎదురు రాలేడు, అర్థమైందా. సో ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఎవరైతే రాంగ్ స్పిరిట్తో ఉన్నారో వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు తిరిగి మరలా వచ్చేలాగా, మరలా తిరిగి యేసుక్రీస్తు యొక్క సంఘంతో వాళ్ళు హత్తుకునేలాగా వాళ్ళకి మార్గం ఎప్పుడూ కూడా క్లియర్ చేసి పెట్టాలి, హల్లెలూయా. సో వాళ్ళకి తిరిగి రావడానికి ఎప్పుడు అవకాశం ఉంచాలి. అలా కాకుండా వాడు తప్పు చేయగానే అరే వాడు తప్పుటోడు రా అని చెప్పి ఒకడంటే, ఇంకొకడేమో అరే వాడు పొగురోడు రా అని చెప్పి ఇంకొకడంటే, ఆమేన్. ఇంకొకడేమో అయ్యా వాడు నీతి అని చెప్పి ఇంకొకడంటే, ఈ మాటలన్నీ తెలిసినప్పుడు ఆ వ్యక్తికి రేపు పొద్దున ఒక
నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత సంవత్సరానికో అతనికి బుద్ధి వచ్చి మళ్ళీ రావాలనుకున్నప్పుడు వీళ్ళందరూ కనబడుతుంటాడా సంఘంలో. అరే వాడన్నా ఈ మాట అన్నాడే, నేను ఎట్టన్నాడే, నన్ను అట్ట చూసాడే, ఏ ముఖం పెట్టుకొని పోతాను వాళ్ళ దగ్గరికి అన్న ఆలోచన రాకూడదు. హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త ఏంటంటే అతన్ని మీరు వెలియొద్దు, అతనితో మీరు ఏమాత్రం కూడా మాట్లాడద్దు, అతను మానవులు వదిలేయండి. ఆమేన్. సో కాబట్టి అప్పుడు అతను ఒకవేళ తప్పు చేసుకుని తిరిగి రావడానికి అవకాశం ఉంటుందని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా మనము మన సొంత ప్రజల కోసం చూడకూడదు. సో సంఘం యొక్క క్షేమం కోసం మనం ప్రయత్నం చేయాలి, యేసుక్రీస్తుకి మహిమ రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్. సో కానీ ఇక్కడ వీడేం చేస్తా ఉన్నాడు అని చెప్పంటే, బరియస్ అనేవాడు రైట్ దేని గురించి మాట్లాడుతున్నాను, నేను ఆత్మ వివేచన గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. రైట్. సో పౌలు అనేటువంటి పరిశుద్ధాత్మ బరియస్ అనేటువంటి ఆత్మను వివేచిస్తా ఉంది. ఆమేన్. పైకి చూడటానికేమో యేసు కుమారుడు, కానీ వీడు లోపల ఏముంది అని చెప్పంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడుతూ ఉంది. అంటున్నాడు అతన్ని తేరి చూచి 10వ వచనం, సమస్త కపటముతోను అనగా సమస్త కీర్తితోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. ఇంకేమన్నాడు, అపవాది కుమారుడా. పేరేంది యేసు కుమారుడు, కానీ నిజానికి లోపల ఎవడున్నాడు, అపవాది కుమారుడు. హల్లెలూయా. పైకి మాత్రం ఏం వేషం, యేసు కుమారులాగా ఉన్నాడు, క్రైస్తవులాగే ఉన్నాడు, పరిశుద్ధులాగే ఉన్నాడు, మంచోళ్ళలాగే ఉన్నాడు, కానీ లోపల ఎవరున్నారు, అపవాది కుమారుడు. హల్లెలూయా. సమస్త నీతికి విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా. ఆమేన్. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుని యొక్క నీతి మార్గములను ఎప్పుడు కూడా చెడగొట్టలేడు పని. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతికి కర్త. దేవుడు ఎప్పుడు కూడా ఒకదాన్ని సృష్టిస్తాడు. దేవుడు ఏముంటుందంటే సత్యం ఉంటుంది, దేవుళ్ళో నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది. కానీ సాతాను పని ఏంటి అని చెప్పానంటే వాటిని వంకర చేయటమే, వాటిని చెడగొట్టడం పని. అందుకోసమే ఏమంటున్నాడు, ఇదిగో నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా అంటే అర్థం ఏంటి, ఎప్పుడు నుంచో చెడగొట్టలేడు, ఆది నుంచి కూడా వాడి పనేదే. దేవుడు ఒకదాన్ని తయారు చేయటం, సృష్టించటం, దాని వీడు తర్వాత వచ్చి చెడగొట్టడం, వంకర చేయటం. ఆమేన్. పరలోకంలో అదే చేశాడు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అదే చేశాడు. దేవుడు సృష్టిస్తే వాడు వచ్చి ఏం చేశాడు, దాన్ని వంకర చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఈ అధికారి ఎవరైనా ఆ అధికారికి మరి సువార్త చెప్పాలని పౌలు గారు వస్తే ఇప్పుడు ఆ అధికారి నీతి నుంచి నీతిలోకి రాకుండా, ఆమేన్, ఇప్పుడు ఆ అధికారిని తప్పించడం కోసం ఇప్పుడు వచ్చి అడ్డుకుంటా ఉన్నాడు. అందుకోసమే దేవునికి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది, నువ్వు మానవా, ఇంకా నువ్వు మానవా. ఆమేన్. సో దేవుని యొక్క నీతి మార్గాలను చెడగొట్టడం ఇంకా మానలేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఆమేన్. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకూడదు అని చెప్పిను. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఈ సోదరు సోదరులారా ఏమైనా గమనిస్తే సాతాను ఎప్పుడు కూడా ఆమేన్ ఎలా వస్తాడు అని చెప్పనంటే ఇప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మీరు పేరు చూడకూడదు, మనుషులు చూడకూడదు. ఆమేన్. అతను యూదుడా చూడకూడదు, అంటే క్రైస్తవుడా సంబంధం లేదు. ఓకే. ఏదో ఒక డినామినేషన్ చెందినోడా సంబంధం లేదు. ఓకే. మరి ఏం చూడాలి అని అంటే ఆత్మ ఏం చూస్తుందో అది చూడాలి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ ఏం చూస్తుందంటే వాడి యొక్క ఆత్మ లోపల ఉన్నటువంటి ఉద్దేశాలు చూస్తా ఉంది, లోపల ఆత్మను యోచిస్తా ఉంది. అంతేగాని వాడు యూదుడు కదా అని చూడట్లేదు, వాడి పేరు యేసు కుమారుడు కదా అని చూడట్లేదు. ఆమేన్. వీడు యూదుడు కదా, అబ్రహాం సంతానం కదా అని చూడట్లేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ ఏం చూస్తుంటే లోపలికి వెళ్ళి చూస్తా ఉంది. వాడి హృదయాన్ని చూస్తున్నప్పుడు వాడు ఎవరనంటే అపవాది కుమారుడు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్లీజ్ సోదరు ఇక్కడ అపవాది కుమారుడు ఎక్కడ ఇతను యూదులు కదా. మీరు గమనిస్తే యూదుని రాయబడింది. అంటే ఏదో మీరు ల్యాబ్లోకి వెళ్ళి DNA టెస్ట్ చేస్తే ఈ బరియస్ అనేవాడికి అబ్రహాంకు పుట్టిన సంతానం అండి అని చెబుతారు వాడు. ఆమేన్. శారీరకంగా చూస్తే వాడు అబ్రహాం సంతానమే, కానీ దేవుడికి ఆత్మహత్య ఏమంటుందంటే నువ్వు అపవాది కుమారుడు అంటుంది. ఆమేన్. సో అపవాది కుమారుడు ఎప్పుడయ్యాడు, ఎట్లా అయ్యాడు అని చెప్పానంటే ప్లీజ్ సోదరా అపవాది కార్యాలు ఎవరైతే చేస్తాడు, అపవాది యొక్క మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాడే సాతాను కుమారుడు అన్నాడు, వాడే అపవాది
కుమారుడైనాడు. ఆమేన్. సో కాబట్టి మనము ఆ ఏదెను తోటలోకి వెళ్ళి చూస్తే, ఏదెను తోటలో ఎవరు సాతానికి సహకరిస్తా ఉన్నారు, ఎవరి ద్వారా సాతాను పనిచేస్తా ఉన్నాడు అని చెప్పానంటే సర్పం ద్వారా సాతాను పనిచేస్తాం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే సర్పము ఇప్పుడు సాతాను సర్పంగా మారాడు. సో సర్పం అన్నా సాతానన్నా సర్పంలాగా మారిపోయాడు. ఎందుకనంటే సాతానికి ఆ విధంగా సర్పము అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు సర్పం లోపలికి సాతాను పూర్తిగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు సర్పం ఎవరంటే సాతాను కుమారుడు అన్నాడు. ఆమేన్. సో అపవాదికి ఎవరైతే చోటిస్తారో వాళ్ళే అపవాది కుమారులు ఉన్నారు. ఎవరి హృదయంలో సాతాను గూడు కట్టుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడో వాడే అపవాది కుమారుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఎల్లప్పుడూ కూడా పైన దేహాన్ని వివేచించకూడదు, లేదంటే మన యొక్క నేషనాలిటీని, జాతీయత, నువ్వు ఏ దేశానికి చెందినవాడు, నువ్వు ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అనవని పెట్టి కాదు, కానీ వాడి హృదయాన్ని వివేచించడం ద్వారా వాడు ఎవరో చెప్పగలుగుతాము. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి యూదులు వచ్చారు. యూదులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు అపవాది సంబంధులు ఉన్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు అన్నారు, కాదు మా తండ్రి అబ్రహాము అన్నారు. ఆమేన్. ఏమన్నారు? మా తండ్రి అబ్రహాము అని చెప్పంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీ తండ్రి అబ్రహాము అయితే, ఏమంటున్నాడు? మీ తండ్రి అబ్రహాము అయితే అబ్రహాము చేసినట్టుగానే మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. చూడండి, అంటే వాళ్ళు నిజానికి అబ్రహాము శారీరకంగా చూస్తే అబ్రహాము కుమారులే. వాళ్ళు చెప్పగలరు, DNA టెస్ట్ రిపోర్ట్ చూపించగలరు యేసుప్రభుకి, ఇదిగో రిపోర్ట్ మేము అబ్రహాముకి పుట్టినోడే అని చూపించవచ్చు. కానీ యేసుప్రభు అంటున్నాడంటే మీరు అబ్రహాము సంతానం కాదు అంటున్నాడు. ఆమేన్. ఎందుకు చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు ఆయన అని చెప్పంటే అబ్రహాము చేసిన క్రియ మీరు చేయట్లా, అబ్రహాము నమ్మినట్లే మీరు నమ్మట్లా. హల్లెలూయా. సో ఇప్పుడు కుమారుడు కాదా? ఆమేన్. దేవుడి కుమారుడు కాదా? అబ్రహాము కుమారుడు కాదా అన్నది దేని బట్టి డిసైడ్ అవుతుంది? శరీరాన్ని బట్టా? కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మను బట్టి, లోపల ఉన్నటువంటి గుణాన్ని బట్టి. ఆమేన్. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతుందో అదే అసలు నువ్వు వెళ్ళావు. హల్లెలూయా. ఈ శరీరము నిజంగానే అబ్రహాముకు పుట్టి ఉండొచ్చు, కానీ దాని లోపల ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దాని గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో మాట్లాడాను అంటాడు, మీరు కనుక అబ్రహాము పుడితే అబ్రహాము చేసింటే మీరు చేస్తారు. అబ్రహాముకి ఏం చేశారంట? అబ్రహాముకి అని చెప్పంటే అబ్రహాముకి సత్యం చెప్పినప్పుడు, అబ్రహాముకి దేవుని యొక్క మాట వచ్చినప్పుడు ఆ మాట తీసుకుని ఆ మాట మీద నిలబడ్డాడు అబ్రహాం. హల్లెలూయా. కానీ అదే సత్యము, అదే దేవుని మాట యూదులకు వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో శాస్త్రుల పరిశీలకి అదే వాక్యం వచ్చింది. ఆమేన్. అదే వాక్యం శరీరధారి అయింది. ఆ వాక్యం శరీరధారి అయినటువంటి వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. ఆయనే స్వయంగా వెళ్ళి శాస్త్ర పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమంటారంటే నువ్వు దెయ్యానికి అధిపతివి అంటున్నారు. నువ్వేమంటానంటే ఇదిగో నీవు మరి దేవుడు దూషిస్తున్నావు కాబట్టి నేను రాళ్ళతో కూడా చంపుతా అంటున్నారు. ఆమేన్. యేసుప్రభు అంటున్నాడు, మీరు అబ్రహాముకు పుట్టినోళ్ళైతే, మీరు అబ్రహాము సంతానం అయితే మీకు సత్యం చెప్పినప్పుడు మీరు రాళ్ళు తీసుకుని నన్ను చంపడానికి వచ్చేవాళ్ళు కాదు అన్నాడు. హల్లెలూయా. అంటే సర్ప సంతానం ఎప్పుడు కూడా, సాతాను యొక్క కుమారులు ఎప్పుడు కూడా సత్యాన్ని చంపాలని వస్తారు. అది అసలు మనం గుర్తుపట్టాల్సినటువంటి విషయం. దేని ద్వారా గుర్తుపడుతున్నాడు సర్ప సంతానాన్ని అని అంటే, ఎప్పుడైతే వాడికి సత్యం ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే వాడికి బైబిల్ సత్యం ప్రకటించబడుతుందో వాడు వెంటనే దానికి అడ్డంగా తిరుగుతాడు. ఆమేన్. అడ్డంగా తిరిగి దీన్ని ఎట్ట చంపాలా అని చూస్తుంటాడు. హల్లెలూయా. అదే రుజువు వాడు సర్ప సంతానం అని. వాడి శరీరం సర్పం నుంచి రాకపోవచ్చు, వాడు అబ్రహాము నుంచి వచ్చి ఉండొచ్చు వాడి శరీరం. కానీ ఎలా చెప్తావు వీడు సర్పానికి పుట్టాడు అని చెప్పినట్టే సత్యాన్ని నమ్మకుండా, సత్యాన్ని స్వీకరించకపోగా ఆ సత్యం చెప్పేవాడిని చంపాలని చూసేవాడే సర్ప సంతానం అన్నాడు. హల్లెలూయా. అందుకోసం యేసుప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఆమేన్. అందుకోసమే చంపాలని చూస్తున్నారండి ఆయన. ఎందుకంటే ఇంకా యేసుప్రభు చెప్తున్నాడు, వాడు ఆది నుంచి హంతకుడు, వాడు ఆది నుంచి అబద్ధికుడు అంటాడు. అబద్ధకులకు జనకుడు. ఏమంటట? అబద్ధానికి జనకుడు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని సృష్టించలా.
ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక మాట చెప్పాలంటే, సృష్టి చేసే శక్తి దేవుడికి ఉంది, కానీ సాతానుకు సృష్టి చేసే శక్తి లేదు. కానీ దేవుడికి ఒక్కొక్కదాన్ని సృష్టి చేయలేకపోవచ్చు, అదేంటి అబద్ధాన్ని సృష్టి చేయలేడు. కానీ సాతానుకు మాత్రం ఆ శక్తి ఉంది. అబద్ధానికి జనకుడు వాడు. యేసుప్రభువు చెప్తున్నాడు, అబద్ధాన్ని పుట్టించేదేవాడు సాతాను. ఆమేన్. అలాగే వాడు నరహంతకుడు ఉన్నాడు. ఆమేన్. వాడు ఆది నుంచి అలాగే ఉన్నాడు అన్నాడు ఆయన. ఆ మాట ఆ రెఫరెన్స్ నాకు రాశాను కానీ తీస్తే టైం అయిపోద్ది. ఓకే, యేసుప్రభువు అన్నాడు ఆది నుంచి నరహంతకుడు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆది నుంచి నరహంతకుడు ఎవడు? ఆదిలో హత్య చేసింది ఎవడు? సర్పదాన్ని హత్య చేసిందా? పోనీ సాతానాన్ని హత్య చేశాడా? హత్య చేసినోడు ఎవడు? కయ్యూను. ఆమేన్. సో ఇప్పుడు ఆ యేసుప్రభువు అంటాడు ఆది నుంచి హంతకుడు అన్నాడు. అంటే ఇప్పుడు హత్య చేసింది కయ్యూను, కానీ దేవుడే అంటాడు వాడు అపవాది. ఆమేన్. సో కయ్యూని దేవుడే అంటాడు, అపవాది అన్నాడు. అంటే కయ్యూను ఎవరంటే అపవాది సంబంధి, అపవాది కుమారుడు అనే యేసుప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, నీవు శారీరకంగా పుట్టకపోయినా సాతాను యొక్క లక్షణాలు కనుక నీలో కనపడినట్లయితే, ఆమేన్. సో ఎలా పసిగడతామండి అని చెప్పి అంటే, వాడు సాతానా కాదా అని అంటే రాస్తున్నాడు, వాక్య పరీక్ష పెట్టిన వాళ్ళకి అన్నాడు. హల్లెలూయా. జీవితంలో ఓట్ టెస్ట్ అన్నాడు ప్రవక్త. సో వాక్య పరీక్ష పెట్టండి, ఆ వాక్య పరీక్షలో దానికి కనుక వాడు ఎదురు తిరిగాడా, ఆమేన్, వాడు సర్ప సంతానం. ఆమేన్. సో సత్యము వాళ్ళకి ఇవ్వబడినప్పుడు, సత్యం ప్రకటించబడినప్పుడు దాన్ని వినయంతో, వాడికి ఎంత వ్యతిరేకంగా ఉన్నా, వాడు అప్పటి వరకు నమ్మింది ఎంత వ్యతిరేకంగా ఉన్నా అది సత్యమని గనక గ్రహించినప్పుడు, ఆమేన్, దేవుని కుమారుడు అయితే దాన్ని ఖచ్చితంగా స్వీకరించి తీరుతాడు. హల్లెలూయా. వాడు పుట్టింది మొదలుకొని, ఆమేన్. సో రోమన్ క్యాథలిక్లో పెరిగి ఉన్నాడు అనుకో, రోమన్ క్యాథలిక్లో విగ్రహారాధన కరెక్టే, చచ్చిపోయిన వాళ్ళకి ఆరాధన చేయడం కరెక్టే, ఆమేన్, మాల వేసుకోవడం కరెక్టే అని పెరిగాడు. 50 ఏళ్ళు వచ్చినాయి. ఆమేన్. 50 ఏళ్ళ తర్వాత ఎవడో వర్తమాన సంఘం పోయి, ఆమేన్, ఇదిగో అది కరెక్ట్ కాదురా, ఏంటి ఇది అసలు సత్యమో, విగ్రహాన్ని పూజించుకోవడం బైబిల్ చెప్తా ఉంది, ఆమేన్. సో అన్నిలు ఆరాధన చేసేట్టుగా దేవుడికి మనం ఆరాధన చేయకూడదు బైబిల్ చెప్తా ఉందని చెప్పి వాడికి తేటగా తీసి చూపిస్తే, ఆమేన్, వాడు కనుక దేవుని కుమారుడు అయితే ఆ సత్యం వాడు ఎవరికి వచ్చినప్పుడు ఎన్ని 50 సంవత్సరాల నుంచి నమ్మిన బోధంతా కూడా ఒక్క క్షణంలో పక్క పెడతాడు. ఎంతసేపు? ఒక్క నిమిషం పక్కన పెట్టి బైబిల్ అత్తుకుంటాడు. హల్లెలూయా. అదే రుజువు వాడు దేవుని కుమారుడు అని. ఆమేన్. అలా కాకుండా వాడు ఎన్నగానో మొన్నే వచ్చాడు, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా అని చెప్పాడు. వాడు వచ్చి కూడా 10 రోజులే, కానీ వాడి దగ్గర కొత్త విశ్వాసి కదా, వీడికి ఏం తెలియదు కదా రోమన్ క్యాథలిక్ విశ్వాసాల గురించి, వీడికి వర్తమానం చెబితే నమ్మొచ్చామని చెప్పి మనం పోయి వాడికి బాధ చేసామనుకో, ఆమేన్, వాడు 2-3 వాక్యాలు చూడగానే ఏందయ్యా నువ్వు మాట్లాడేది, మా ఆది తల్లి తప్పు చేసిందంటావు నువ్వు, ఆమేన్, ఎంత ఘోరమైనటువంటి నిందేస్తున్నావు నా తల్లి మీద అని చెప్పి వాడు వెంటనే ఈ వర్తమానాన్ని తిరస్కరిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటే వీడు కొత్త విశ్వాసి కదా, రోమన్ క్యాథలిక్ నిన్నగా మనం వచ్చాడు, వీడు ఈ నమ్మేద్దాం అనుకుంటాం, కానీ వాడు సర్పసంతానం అయితే వాడు నమ్మడు దాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము శరీరంలో ఎక్కడ పుట్టామన్నది కాదు ఇంపార్టెంట్, మన ఆత్మ ఎక్కడి నుంచి వస్తా ఉన్నది. ఆమేన్. నువ్వు పైనుంచి పుట్టావా కింద నుంచి పుట్టావా? పైనుంచి పుడితే బైబిల్ స్వీకరిస్తావు, పైనుంచి పుడితే వర్తమానాన్ని వాక్యాన్ని స్వీకరిస్తావు. హల్లెలూయా. కింద నుంచి వస్తే నువ్వు ఎంత మాత్రం కూడా వాక్యాన్ని స్వీకరించలేవు, దాన్ని అర్థం చేసుకునే శక్తి నీలో. హల్లెలూయా. అందుకోసమే వాడికి అర్థం కాక వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఎప్పుడు నొప్పుదాలని వస్తుంటాడు. హల్లెలూయా. బైబిల్ ఇంకో మాట రాయబడింది, దేవుని జ్ఞానం ఉందంట, ఈ లోక జ్ఞానం ఉందంట. ఆమేన్. సో ఈ లోక జ్ఞానం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుందంటే సత్యాన్ని సిలువేలని చూస్తుంటుందంట. ఆమేన్. సత్యాన్ని సిలువేలని చూస్తుంటది. అందుకోసమే ఎక్కడ దేవుని కుమారులు కనపడ్డా అక్కడ చంపుకుంటూ వస్తున్నాడు. ఏది ఆది కాండంలో హేబెలు దేవుని కుమారుడు కనపడగానే చంపేశాడు కయ్యూను. ఆమేన్. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, భూమి మీదకి రాగానే చంపేశాడు. మోషే కాలంలో మోషేని కూడా చంపాలని చూశారు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, వాక్యము అనగా క్రీస్తు అనగా వాక్యమే అన్నాడు. వాక్యం ఎక్కడ బయలుపరచబడుతుందో, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా సాతాను వచ్చి దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఆమేన్. అందుకోసమే ఈ కాల వర్తమానాన్ని కూడా సిలువ వేయాలని చూస్తారు సర్ప సంతానం. అందుకోసమే వాళ్ళు అంటే అబద్ధ ప్రవక్త అండి, ఆమేన్, వాళ్ళందరూ కూడా తప్పులు చెప్తున్నారు అని చెప్పి వెబ్సైట్లు ఓపెన్ చేసి మరి ఈ వాక్యం గురించి వర్తమానానికి వ్యతిరేకంగా బోధిస్తారు. ఆమేన్. దీన్ని సిలువ వేయాలని చూస్తున్నారు. కారణం ఏంటంటే వాడికి సత్యాన్ని స్వీకరించేటువంటి ఆ లోపల మెకానిజం లేదు. లోపల ఏది కూడా సత్యాన్ని నిలుపుకుంచేటువంటి లోపల ఏది కూడా లేదు. దేవుని కుమారుడికి అయితే లోపల సోలు ఉన్నది. దేవుని కుమారుడికి అయితే లోపల విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము లోపల ఉంది కాబట్టి దేవునికి వాక్యం రాగానే ఆ విశ్వాసం అతుక్కుంటుంది దానికి. హల్లెలూయా. కానీ సర్పసంతానికి అది లేదు కాబట్టి వాడు దాన్ని తిరస్కరిస్తాడు. ఏ విధంగా ఆ వాక్యాన్ని వంకర చేయాలా, ఏ విధంగా ప్రజలు దాని నుంచి దూరంగా తీసుకెళ్లాలా అని బరియస్ ఆలోచించినట్టుగా బరియస్ వాళ్ళు ఆలోచిస్తారు. ఆమేన్. అందుకోసమే యేసుప్రభువు అన్నాడు, ఆ దేవునికి ఆత్మ పౌలులోంచి వచ్చినప్పుడు ఆ బరియస్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే ఇతడు అపవాది కుమారుడు అయినాడు. ఆమేన్. సో ఆ విధంగా ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే పైకి మాయవేషం ధరించుకునేవాడు ఎప్పుడు కూడా సత్యాన్ని వంకర చేయాలని చూస్తూ ఉంటాడు. ఆమేన్. అయితే ఈరోజు మనం ఎక్కడున్నాం అని చెప్పానంటే పౌలు గారు నేను కొంతమట్టుకే ప్రవచించాను కానీ పరిపూర్ణమైనది రావాల్సి ఉందని చెప్పాడు. ఈరోజు ఆ పరిపూర్ణమైనది వచ్చిన సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ పరిపూర్ణమైన దాన్ని వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. ఇంకో విషయం, ఆ పరిపూర్ణమైనది ఎప్పుడు వచ్చింది అని చెప్పినట్టే అదే అర్ధరాత్రి కేక ఉన్నది. ఆమేన్. సో 10 మంది కనికలను తీసుకున్నాం. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. సో బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగి ఇద్దరు లేచినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి ఉపయోగపడింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న నూనె ఉపయోగపడింది. ఆమేన్. సో ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవ సంఘాలు ఏమనుకుంటున్నాయంటే చివరి దినాల్లోకి వచ్చాం, అవేకనింగ్ జరగాలి అంటే బైబిల్లో ఆ కన్యకలు 10 మంది లేచారని ఉంది కదా, అది చూసి సంఘశాఖలో ఏమనుకుంటారంటే సంఘం లేవలసి ఉంది కదా, సంఘం మేలుకోవాల్సిన సమయం వచ్చి రావాలి కదా. ఆమేన్. అంటే దేవుని కార్యాలు జరగాల్సినటువంటి సమయం ఒకటి ఉంది కదా, ఉద్యోగం రావాలి కదా, ఎక్కడ వాళ్ళు చూస్తా ఉన్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు ఆల్రెడీ దేవుడు తన వధువును లేపాడు అన్న విషయాన్ని ఈ సంఘశాఖలు గుర్తించట్లేదు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వధువు మాత్రమే లేచింది, యేసుక్రీస్తుని చూడగలుగుతా ఉంది. ఎందుకనంటే తెరవబడినటువంటి వాక్యము వధువుకు అందింది. ఆమేన్. అనగా ఆ రెండవ నూనె వధువు కలిగింది కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు స్పష్టంగా చూడగలుగుతా ఉంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు సహవాసం చేయగలుగుతా ఉంది. ఆమేన్. ఈ రోజులో ఏదో ఒక దినాన యేసుక్రీస్తు మధ్యాకాశంగా వచ్చినప్పుడు ఎత్తబడే విశ్వాసాన్ని పొంది, ఆమేన్, శరీరాలు రెప్పపాట్లో మార్పు చెందబడి ఎత్తబడేటువంటి విశ్వాసం కలిగి ఈ వధువు ఎత్తబడబోతా ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ విషయము వీళ్ళకి అర్థం కావట్లేదు. మిగిలిన బుద్ధి లేని కనుకలే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీ నూనె మాకు ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. మీ నూనె మాకు ఇవ్వండి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, అది మీకును మాకును చాలదు. ఆమేన్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఈ నూనె మేము మాత్రమే ఉపయోగించుకోవాలి, ఇది మాకు మాత్రమే సరిపోద్ది, పంచడానికి లేదు. అది అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు, ఇది ఎవడికి వాడికే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రెవల్యూషన్ ప్రవక్త. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. దాచబడినటువంటి మర్మాలు ఇవి ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకరు చెప్పేది కాదు. ఆమేన్. ఇప్పుడు 100 మంది కూర్చొని ఉన్నామండి, ఈ 100 మందికి కూడా 7 ముద్దలు బోధిస్తే ఆమేన్, అందులో అర్థమయ్యేది 10 మందికి. ఆమేన్. సో అందరికీ ఇవ్వబడింది కానీ 10 మందికి మాత్రమే ఆ నూనె ఉన్నది కాబట్టి ఆ 10 మందికి మాత్రమే ఆ ప్రత్యక్షం వస్తుంది. అంటే ప్రత్యక్షత అనేది వ్యక్తిగతమైనది. ఆమేన్. ఇది ఒకరితో ఒకరు పోయేది కాదు. అందుకోసమే మాది మీకు ఇవ్వటం కుదరదు అన్నప్పుడు వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. హల్లెలూయా. కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత మీరు గమనిస్తే వాళ్ళు కొంచెంసేపటికి వచ్చారు, దైవులు ఉన్నమాట, వచ్చి ఏం చేస్తున్నారు, తలుపు కొడతారు, తలుపు తీయండి అన్నారు. వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళకి నూనె దొరికిందని దొరకలేదనా? దొరికింది వాళ్ళు కూడా. హల్లెలూయా. సో వాళ్ళు పోయి కొనుక్కున్నారు, వచ్చి తలుపు కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నూనె ఉంది, తలుపు కొడుతున్నారు. ఇప్పుడు స్వరం ఏం మాట్లాడుతుంది అని అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నూనె వలన వాళ్ళకి ఏమొస్తుందో చూడండి. వాళ్ళ స్వరం ఏం చెప్తుందంటే ఇదిగో మీరెవరో నాకు తెలియదు,
మీరు బుద్ధి లేనివాడు కనుక ఇదిగో వెలుపల చీకట్లోకి మీరు త్రోయబడుదురు అన్నప్పుడు వాళ్ళు వెలుపల చీకట్లోకి వెళ్ళారు. అక్కడ ఏపులు పొడులు కొరుకుటి ఉండదు. అంటే వాళ్ళు పొందినటువంటి అభిషేకం, నోనంటే అభిషేకం. ఓకే, ఆ అభిషేకము ఏది, అది ఎప్పుడు వస్తా ఉంది అని అంటే ఈ రెండవ నూనె సీన్లోకి వచ్చిన తర్వాత, ఈ రెండవ నూనె రంగంలోకి వచ్చిన తర్వాత, అనగా 7 ముద్దల ప్రత్యక్షతనిచ్చేటువంటి అభిషేకం వచ్చిన తర్వాత ఎవరైతే ఆ అభిషేకాన్ని, ఎవరైతే ఆ ప్రత్యక్షతని, 7 ముద్దల ప్రత్యక్షతని అనగా ఎవరైతే ఈ చివరి కాల వర్తమానికుడి యొక్క వర్తమానాన్ని స్వీకరిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ నూనె, వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని వస్తారు, వాళ్ళు మాత్రమే పెళ్లి కుమారుని కలుసుకుంటారు పోయి. ఆమేన్. వన్స్ కలుసుకున్న తర్వాత ఆమేన్ ఆ పీరియడ్ అయిపోద్ది, ఆ యుగం అయిపోద్ది, ఆ వధు యుగం అయిపోయిన తర్వాత వాళ్ళు నూనెతో వస్తారు. అనగా అదొక అభిషేకం. అది వధువుకి జరిగినటువంటి అభిషేకం తర్వాత వచ్చే అభిషేకం, అది కూడా నూనె, అది అభిషేకం. ఆ అభిషేకంతో వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు వాళ్ళు ఎక్కడ పంపిస్తున్నాడంటే చీకటిలోకి పంపిస్తా ఉన్నాడు, వెలుపల చీకటిలోకి వాళ్ళని పంపిస్తున్నాడు. అక్కడ ఏంటి అంటే అదేంటంటే ప్రవక్త అన్నాడు అది శ్రమల కాలం అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నీవు కనుక ఈ రెండవ నూనెను మిస్ అయ్యావా, ఈ సిద్ధంలో ఈ బుడ్లో ఉన్నటువంటి నూనెను మిస్ అయ్యావా, యేసుక్రీస్తుని చూడలేవు. ఆమేన్. అయితే ఇక మీకు ఇంకో నూనె వస్తుంది. ఆమేన్. సో ఆ నూనె ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే శ్రమల కాలంలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో నువ్వు ఇప్పుడు దేవుని యొక్క వర్తమానం సేకరించావా, వెరీ గుడ్, దేవుడు తెలుసుకుంటావు, యేసుని తెలుసుకుంటావు. లేదు ఇది నీకు అర్థం కాలేదా, నీకు ఇంకొక అభిషేకం వస్తా ఉంది, ఇంకొక నూనె రాబోతా ఉంది. ఆ నూనె వచ్చినప్పుడు ఆ నూనె ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే నేను యేసుక్రీస్తు దగ్గర తీసుకుపోయేది అది శ్రమలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు వాళ్ళు కూడా రక్షణ ఉంది అన్నాడు ప్రవక్త. ఆ బుద్ధి లేని కనికలు కూడా రక్షణ ఉంది, కానీ వాళ్ళు శ్రమల గుండా వస్తారు అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఈరోజు శ్రమలను తప్పించేది, యేసుక్రీస్తు మనం 1000 పరిపాలనకు తీసుకెళ్లేది ఏమిటి అని అంటే 7 ముద్దల ప్రత్యక్షత అయినది. ఆమేన్. ఈ రెండవ నూనె అన్నది, ఈ రెండవ నూనె ప్రత్యక్షత, ఈ అభిషేకము ఏదంటే ఈ 7 ముద్దల ప్రత్యక్షత నువ్వు తెలుసుకున్నప్పుడు, నీకు వచ్చినప్పుడు అది నిన్ను యేసుక్రీస్తుని కలుసుకునేలా చేస్తుంది, ఎత్తబడేలా చేస్తుంది, 1000 పరిపాలనకు నిన్ను తీసుకెళ్తుంది. ఆమేన్. ఇది మిస్ అయ్యావా, ఇది నీకు అర్థం కాలేదా, అయ్యా ఏందయ్యా మర్మాలు అంటున్నారు, మాకు అర్థం కావట్లేదండి, లేదంటే అవి ఎందుకండి, బైబిల్ ఉంది కదండి మనకి, బైబిల్లో ఉన్నది బోధించవచ్చు కదా, అది ఇప్పుడు నువ్వు అంటున్నావా, ఆమేన్, నీవు శ్రమల గుండా రావాల్సింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, సమయం ఉన్నప్పుడే, ఆమేన్, సమయం ఉన్నప్పుడే నీకు ఇంకా యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి రాకముందే నీ చేతిలో ఉన్న వర్తమానాన్ని చదువు, నీ చేతిలో ఉన్న వర్తమానాన్ని ధ్యానించు. 7 ముద్దల ప్రత్యక్షను నువ్వు చదవడానికి ప్రయత్నం చేయి, 7 ముద్దల ప్రత్యక్షను నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. ఆమేన్. దేవుని ఖచ్చితంగా ప్రత్యక్షిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దాన్ని పొందుకున్నావా, వెరీ గుడ్, దానికంటే గొప్పది లేదు ఇక. ఎందుకంటే అది పొందుకున్న వాళ్ళు స్వర్ణయుగంలోకి వెళ్ళినట్లే. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళరు. ఆమేన్. యేసుక్రీస్తుతో జీవిస్తారు, యేసుక్రీస్తు 1000 పరిపాలనలో ఉంటారు, వాళ్ళ శరీరాలు మార్పు చెంది ఎత్తబడతారు. ఆమేన్. సో అంతకంటే మహిమకరమైనటువంటి జీవితంగా ఉండదు. కానీ ఈ వర్తమానం వచ్చిన తర్వాత కూడా, ఈ వర్తమానం నీకు ప్రకటించబడిన తర్వాత కూడా, ఈ సంఘంలో నువ్వు కూర్చున్న తర్వాత కూడా, ఆమేన్, నువ్వు దాన్ని చెవికి ఎక్కించుకోలేదా, నువ్వు దాన్ని వినలేదా, నువ్వు దాన్ని లెక్క చేయలేదా, ఇక నువ్వు శ్రమల గుండా రావాల్సింది. హల్లెలూయా. అబ్రహాము దగ్గర నిలబడింది ఎవరంటే దేవుడు నిలబడ్డాడు. నిజానికి 3 వచ్చారు, 3లో ఒక ఆయన నిలబడ్డాడు అబ్రహాము దగ్గర. లోతు దగ్గరికి 2 వెళ్ళారు. ఆమేన్. అంటాడు ఆ 2 ఎవరంటే ప్రపంచ సువార్త, ప్రపంచంలో క్రైస్తవులందరినీ కూడా, అందరికీ కూడా సువార్త చెప్పినటువంటి ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రాహం అన్నాడు ప్రవక్త. ఆమేన్. వాళ్ళిద్దరు దేవతలు ఎవరు, బిల్లీ గ్రాహము, ఓరల్ రాబర్ట్స్. వీళ్ళిద్దరు కూడా ప్రపంచ సువార్త చేశారంట. చేసి వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించారు అంటే ప్రవక్త అంటాడు ఆ 2 దేవతలు సొదొమ గొమొర్రాలోకి ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ గుడ్డోలు చేశారంట. డోరు కనబడకుండా, ఏంటిది, డోరు కనపడకుండా అనగా ద్వారం కనపడకుండా మూసేశారు. వాళ్ళు తెల్లారిదాకా వేడుకున్నారంట. తెల్లవారిదాకా వాళ్ళకి డోరు కనపడాల.
ఆమేన్. డోర్ అనగా నేనే మార్గమును, ఆమేన్, నేనే ద్వారమును, ఆమేన్. అది యేసు ప్రభు అన్నాడు. ఆ ఇద్దరు దేవదూతలపై సొదొమ గొమొర్రా చేసింది ఏంటంటే యేసుక్రీస్తుని మరుగు చేసినాడు, ఆమేన్. సో వాళ్ళు రక్షించబడకుండా వాళ్ళ మీద తీర్పు వచ్చేలా చేశారు ఆ ఇద్దరు దేవదూతలు. కానీ వాళ్ళ ద్వారా రక్షించబడింది ఎవరు? ఎంతమంది? ముగ్గురు. లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది, ఆ రక్షించబడలా. లోతు అలాగే అతని ఇద్దరు కుమార్తెలు. బైబిల్లో రాయబడింది ఆ ఇద్దరు కుమార్తెలు కన్యకలని రాయబడింది, తెలుసా? ఆ ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారట. చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు పురుషులందరూ వచ్చారట. వచ్చి ఇంట్లోకి వచ్చిన వాళ్ళని పంపించు బయటికి, ఆ పురుషుల్ని మేము వాళ్ళతో సంభోగం చేస్తామని చెప్పంటే, ఇప్పుడు లోతు వచ్చి ఆ తలుపు దగ్గర నిలబడి గట్టిగా డోరు పట్టుకోవాలంట. వాళ్ళే తీయే అంటున్నారంట, ఎడతున్నారంట. నేను గట్టిగా డోర్లు పెట్టుకొని పలక బయట పెట్టాయా, మా ఇంటికి వచ్చిన చుట్టాలయ్యా, వాళ్ళు మా ఇంటికి వచ్చిన అతిథులయ్యా, వాళ్ళు మీరు ఆ విధంగా చేయొద్దు. ఇదిగో మీకు కావాలంటే నా ఇంట్లో పురుషుణ్ణి ఎరుగని ఇద్దరు కన్యకలు ఉన్నారు. లోతు మాట్లాడుతున్నాడు. ఇద్దరు కన్యకలు ఉన్న వాళ్ళని మీ ఎదురు పంపిస్తా, వాళ్ళతో విశ్వాసం చేయండి అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడా కన్యకలే ఉన్నారు, ఆమేన్. సో కన్యకలు, ఆ ఇద్దరు కన్యకలు అలాగే లోతు రక్షించబడ్డారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఆ రక్షించబడిన వాళ్ళు కూడా ఎవరు అంటే వాళ్ళు బుద్ధి లేని కన్యకలే ఉన్నారు. కాబట్టి తండ్రితో వాళ్ళు శయనించి, ఆమేన్, మోయాబు దేశానికి అన్నారు వాళ్ళు. హల్లెలూయా. సో కాబట్టి చేయకూడని పని వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు బుద్ధి లేని కన్యకలకి సాదృశ్యంగా ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రాహం ద్వారా ఎవరైతే రక్షించబడతారో వాళ్ళందరూ కూడా బుద్ధి లేని కన్యకలే ఉన్నారు. మరి దేవుని స్వయంగా దేవుడే నిలబడేటువంటి అబ్రహాం ఉన్నాడు కదా, హల్లెలూయా. సో అబ్రహాం దగ్గర వచ్చినట్టు దూత లేదా అబ్రహాం దగ్గరకు వచ్చినట్టు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ద్వారా వచ్చినట్టు పుత్రులు ఎవరైతే ఉన్నారు, ఆమేన్, వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారు, ఆమేన్. వాళ్ళు వాగ్దాన సంతానమై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సువార్త ద్వారా వచ్చింది ఎవరనంటే వాగ్దాన దేశమైనది, వాగ్దాన పుత్రులై ఉన్నారు. కానీ ఆ ఇద్దరు దేవదూతల ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరనంటే బుద్ధి లేని కన్యకలై ఉన్నారు, ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బుద్ధి లేని కన్యకలకి బుద్ధి గల కన్యకలకి తేడా ఏంటి అని అంటే వాక్యాన్ని, దాచబడినటువంటి మర్మాలని స్వీకరిస్తే బుద్ధి గల కన్యకలు అవుతారు, దాచబడినటువంటి మర్మాలని తిరస్కరిస్తే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అవుతారు, ఆమేన్. అయితే మనము ఇప్పుడు బుద్ధి గల కన్యకలమైనా, ఎందుకంటే దాచబడిన మర్మాలు మనకు బయలుపరచబడినప్పుడు వాటిని మనం గ్రహిస్తూ ఉన్నాము, ఆమేన్. కాబట్టి ఆ విధంగా ఆ బుద్ధిగల కన్యకలుగా మనల్ని చేస్తా ఉన్నాడు, మనం బుద్ధిగల కన్యకలుగా ఉన్నాము. అయితే పౌలు గారు అంటున్నాడు, చివరి దినాల్లో, ఆమేన్, ఈ కన్యక చెరపబడబడుతుందేమో, సాతాను యొక్క కుయుక్తి చదివి మోసపరచబడుతుందేమో అని నేను భయపడుతున్నా అని చెప్పి పౌలు గారు అన్నారు, ఆమేన్. సో అందుకు దేవుని యొక్క ప్రవక్త ఏమంటున్నాడంటే ఈ చివరి దినాల్లో కన్యక ఎప్పుడు కూడా మోసపరచబడదు. కానీ పౌలు గారు ఏదైతే కన్యకని యేసుక్రీస్తుకి ప్రదానం చేశాడో మొదటి సంఘాలలో, ఆ కన్యక రోమ్ పట్టణంలో నైసి ఆలోచన సభలో ఆ కన్యక పడిపోయింది. ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యానికి బదులుగా దేవుని యొక్క వాక్యానికి మానవ కల్పిత సిద్ధాంతాలను ఆచారాలను జోడించారు, ఆమేన్. జోడించడం ద్వారా వాళ్ళు పడిపోయారు. ఎందుకంటే ప్రియ సోదర సోదరులారా, బైబిల్ ఇంకో మాట చెప్తా ఉంది, దేవుని వాక్యానికి మనం ఏది కూడా కలపకూడదు, తీసేయకూడదు, ఆమేన్. మనం ఎప్పుడైతే కలుపుతామో అది సంకరమై ఉన్నది. మనం ఎప్పుడైతే వేరే దాన్ని కలుపుతామో వాక్యానికి అది సంకరమైనది, తప్పై ఉన్నది. కాబట్టి అదేం తీసుకొస్తుందంటే మరణాన్ని తీసుకొస్తుంది, ఆమేన్. ఇంకో విషయము ప్రవక్త అంటున్నాడు, ఆదాము మనిషి అన్నాడు, ఆదాము యొక్క భార్య కూడా ఎవరు? మనిషి, ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఆదాముకి మనిషి అయినటువంటి ఆదాముకి మనిషి అయినటువంటి అవ్వనే ఎందుకు ఇచ్చాడు, మనిషి అయినటువంటి వధువుని ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆదాము లాంటి వాడిని తయారు చేయడం కోసం అంట. ఎవరిని కనాలామే? మరొక ఆదాముని కనాలంట, అనగా మరొక దేవుని కుమారుని కనాలా, హల్లెలూయా. సో ఆదాముకి దేవుడు భార్యని ఎందుకు ఇచ్చాడు, ఆదాముకి దేవుడు వధువుని ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇంకొక ఆదాముని ఉత్పత్తి చేయడం కోసము, ఇంకొక దేవుని కుమారుని ఉత్పత్తి చేయడం కోసం ఇచ్చాడంట. అలాగే ప్రవక్త అన్నాడు, ఈ రోజుల్లో
యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నాడు. ఆయన కడపటి ఆదాము అన్నాడు. ఈ కడపటి ఆదాముకి ఒక వధువుని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కడపటి ఆదాముకి వచ్చే ఈ వధువు ఏం చేయాలి? ఎందుకోసం దేవుడు ఇచ్చాడంటే యేసుక్రీస్తుని పుట్టించడం కోసం. ఆమేన్. వధువు ఎవరిని ప్రొడ్యూస్ చేయాలి? యేసుక్రీస్తుని ప్రొడ్యూస్ చేయాలి. ఆ అవ్వ ఆదాముని ప్రొడ్యూస్ చేయాలి. ఆదాముని తీసుకొని రావాలి, ఇంకొక ఆదాము పుట్టించాలా. అలాగే ఈరోజు యేసుక్రీస్తు భార్య కూడా ఎవరిని పుట్టించాలంటే యేసుక్రీస్తునే పుట్టించాలా. ఆమేన్. కానీ ఆ అవ్వ ఏం చేసిందనంటే సర్ప యొక్క మాటలు విని, ఆమేన్, సర్ప యొక్క మాటల్ని దేవునికి వాక్యంతో కలపడం ద్వారా అక్కడ ఏమొచ్చిందంటే సర్ప సంతానం బయటకు వచ్చింది. ఏదైనా తోటలో ఏం జరిగింది? ఏదైనా తోటలో సర్ప సంతానం వచ్చింది. ఆ సర్ప సంతానం ఎందుకు వచ్చింది అనంటే దేవుని యొక్క మాటకి మనిషి యొక్క ఆలోచనని కలపటం ద్వారా సర్ప సంతానం వచ్చింది. అలాగే ఈరోజు కూడా దేవుని యొక్క సంఘము కేవలం వాక్యాన్ని మాత్రమే తీసుకోవాల్సినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యానికి మనుషుల యొక్క ఆలోచనలు జోడించింది. ఎక్కడంటే నైసి ఆలోచన సభలు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ నైసి ఆలోచన సభలో మనిషి యొక్క ఆలోచన జోడించిందో ప్రవక్త అన్నాడు, ఈరోజు సర్ప సంతానాలు బయటకు వచ్చినాయి. ఈరోజు డినామినేషన్ బయటకు వచ్చింది. నిజానికి సంఘానికి వెళ్ళాలి. దేవుని యొక్క కుమారుడు బయటకు తీసుకురావాలి. కానీ ఈరోజు సంఘ శాఖలను అంటా ఉంది. వధువు సంఘ శాఖలను అంటా ఉంది. వధువు జీవాన్ని తీసుకురావాల్సిన బదులుగా ఇప్పుడు వధువు మరణాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నది. దానికి కారణం ఏంటంటే వాక్యానికి సొంత ఆలోచనలు జోడించడం వల్ల. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, సాతానుడు ఏం చేస్తాడంటే వాడు ఇప్పుడు కూడా దేవుని యొక్క మాటకి వాడి సొంత ఆలోచన కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కలపడానికి నువ్వు అనుమతించావా, మరణం వస్తుంది తర్వాత. ఆమేన్. సర్ప సంతానము బయటకు వస్తుంది. సంఘశాఖ అనేది ఏర్పడుతుంది. అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరలా మరణానికి తీసుకెళ్తుంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు, సంఘశాఖలు అవి సంకరమైనాయి, సంఘశాఖలో హైబ్రిడ్ అన్నాడు ప్రవక్త. హైబ్రిడ్ అంటే అర్థం ఏంటి అంటే హైబ్రిడ్ ఎప్పుడు కూడా ఒరిజినాలిటీని బయటికి తీసుకురాదు. ఆమేన్. అంటే దేవుడు దేనైతే సృష్టించాడో ఆదిలో అది బయటికి రాదు ఎప్పుడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక సింహం ఉంది. సింహాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. అది ఆదిలో దేవుడు సృష్టించాడు. భూమిలోంచి దేవుడు జంతువులు బయటికి తీశాడు కదా, ఆ టైంలోంచి ఉంది అది. ఏది? సింహం. ఆమేన్. అలాగే పులి కూడా ఆ టైం నుంచే ఉంది. అంటే సింహం, పులి రెండు కూడా దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దేవుడు భూమి నుంచి బయటికి తీశాడు దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు మనిషి వచ్చి ఈ రెండు కలుపుతున్నాడు, పులిని సింహాన్ని. ఈ రెండుని కలిపినప్పుడు దేవుని యొక్క చట్టం పనిచేస్తానే ఉంటుంది. దేవుని యొక్క చట్టం ఏంటి అంటే విత్తనం భూమిలో నాటబడితే అది ఎలాంటి విత్తనం చేసే అవసరం దాన్ని బయటికి తీసుకుంటా. దేవుడు భూమికి ఇచ్చిన ఆర్డర్ ఏంటి? నీలో విత్తనం పట్టబడిందా, దాన్ని బయటికి తీసుకురా. హల్లెలూయా. నీలో జీవం పట్టబడిందా, ఆ జీవం ఏదో ఆ జీవాన్ని బయటికి తీసుకురా అని చెప్పాడు. ఓకే. అలాగే ఇప్పుడు సింహం ఉంది, పులి ఉంది. సింహం యొక్క విత్తనాన్ని తీసుకుని పులి యొక్క అన్నంలో ప్రవేశపెడితే, అన్నం అనగా భూమి, అర్థమైంది మీకు? సో ఈ భూమిలో ప్రవేశపెడితే ఇప్పుడు ఇది సింహాంది కాదు కదా, ఇది పులిది కాదు కదా, ఇది సింహాంది కదా ఈ విత్తనం. ఆమేన్. ఇదేంది నువ్వు ఎట్లా తీసుకొచ్చి పెడితే తప్పు కదా అని చెప్పి అన్నం అంటానికి లేదు, ఈ భూమి అంటానికి లేదు. నువ్వు ఏం పెడితే తీసారా బయటికి. ఆమేన్. సో ఆ రూల్ ప్రకారము నువ్వు రెండింటిని కలపచ్చు, సింహాన్ని పులిని కలపచ్చు. కానీ అవుట్కమ్ ఏ రావాలా? బయటికి ఏ రావాలి? ఆమేన్. ఇక్కడ కన్ఫ్యూషన్, ఇక్కడ గందరగోళం వస్తుంది. ఆమేన్. అది బయటకు వచ్చేది పులి కాదు, ఇటు సింహం కాదు. ఆమేన్. రెండు మధ్యస్థంగా వస్తా ఉంది. దానికి ఈడు పెట్టినటువంటి ఈ నవయుగ ఆదాములు పెట్టిన పేరు ఏంటంటే ఆ రోజు ఆదాం పేరు పెట్టాడు, ఈ మనం కూడా పేర్లు పెడతా ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతా ఉంది. అలాగే మీరు గమనించారా? మనం ఆదాం నుంచి వచ్చాం కాబట్టి మన యొక్క ఆ లక్షణం బయటకు కనబడతా ఉన్నది. మనం ఏదైనా కొత్తగా కనిపెట్టాం దాని పేరు పెడతా అంటున్నాయి. అలాగే ఏదైనా ఒక భూభాగాన్ని కనిపెట్టాం కొత్తగా, దీనికి అమెరికా అని పేరు పెట్టండి. ఇంకో భూభాగాన్ని కనిపెట్టండి, దీనికి ఇండియా అని పేరు పెట్టండి. ఇంకో భూభాగం కనిపెట్టండి, ఆస్ట్రేలియా అని పేరు పెట్టండి. అట్లా వచ్చినాయి ఎన్ని దేశాల పేర్లు. ఆమేన్. సో అలాగే
పులికి సింహానికి రెండుకి పుట్టినటువంటి పిల్లకి లైగర్ అని పేరు పెట్టారు. ఏంటది? లైగర్. ఆమె అది లయను కాదు, టైగరు కాదు, మధ్యస్థంగా లైగర్ అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త అన్నాడు, పులి ఆది ఏదేని తోట నుంచి వస్తుంది, సింహం ఏదేని తోట నుంచి వస్తుంది, ఇది ఆమె చూసింది అంటాడు ప్రవక్త. ఈ లైగర్ అనేది లేదే ఆదిలో, ఏదేని తోటలో లేదు, ఆదిలో లేదు ఇది. కాబట్టి ఇది ఇక బతకదు, ఇది చచ్చిపోద్ది. ఎందుకనంటే ఇంకొక లైగరు, ఒక లైగరు ఇంకొక లైగరు రెండింటికి కలిసి ఇంకొక లైగర్ తీసుకురాలు. మీరు గమనించండి, ఈ సింహానికి పులికి పుట్టిన ఒక లైగర్ వచ్చింది, ఇది సంకర జాతి. ఓకే, అలాగే ఇంకొక లైగర్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి కలిపాం అనుకో, ఆమె ఈ రెండింటికి కలిపితే ఏ రావాలి? లైగర్ వస్తుంది అనుకున్నారు కదా, కాదు, రాదు. ఆమె లైగర్ రాదు, పులో సింహం వస్తుంది. లైగర్ కానీ టైగర్ కానీ రావాలా, లైగర్ రాదు. ఎందుకనంటే ఆదిలో లేదు కాబట్టి ఒక లైగర్ ఇంకొక లైగర్ వేస్తే ఇంకొక లైగర్ రావడానికి అవకాశం లేదు. అంటే లైగర్ అనేది బ్రతకడానికి లేదు, మళ్ళీ తాను పునరుత్పత్తి చేసుకోలేదు. అంటే లైగర్ పుట్టడానికి పుట్టింది కానీ దాన్ని తాను ఉత్పత్తి చేసుకునే శక్తి లేదు. అర్థమైందా? కాబట్టి అది మరణించింది అని ప్రాప్తున్నాడు. అది మరణం అన్నాడు ప్రాప్త. అదే హైబ్రిడైజేషన్ అంటే, అదే సంకరం అంటే. ఆమేన్. ఈరోజు సంఘాలు కూడా ఆమేన్, ఆదిలో ఏర్పాటైనటువంటి సంఘం ఏదైతుందో ఆ సంఘంలో ఏమొచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మకార్యాలు జరిగినాయి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఈ అపోస్తుల కార్యాలు చదువుకున్న అపోస్తుల కార్యాలు రాసింది ఏంటంటే ఆ సంఘమే. ఆమేన్. ఇప్పుడు ఆ సంఘం ఇంకొక సంఘానికి అంటే ఇప్పుడు ఆ సంఘం కూడా ఎట్లుండాలి? ఆ సంఘం లాగే జీవం కలిగి ఉండాలి, అయ్యే కార్యాలు చేయాలి. అపోస్తుల మధ్యలో ఏదైతే కార్యాలు జరిగినాయో అయ్యే కార్యాలు చేసే సంఘం బయటికి రావాలి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క సంఘం కూడా అలా లేదంట. ఆమేన్. ఎందుకంటే పుట్టినన్నీ కూడా వాక్యంతో పాటు మనుషుల యొక్క ఆలోచనలు పెట్టడం వల్ల పుట్టిన సంఘాలు ఇవన్నీ. కాబట్టి ఏ సంఘము కూడా పూర్తిగా ఆ ఏది ఆదిలో ఉన్నటువంటి సంఘాన్ని పోలి లేదు. ఇవన్నీ కూడా శాఖలను ప్రవక్తున్నాడు. ఆమేన్. అందుకోసం ప్రవక్తున్నాడు ఈ శాఖలన్నీ కూడా ఆదిలో లేవు. ఆమేన్. జీవంతో కలిగి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా చచ్చినవి అని ప్రవక్తున్నాడు. వీటిలో జీవము లేదు. కాబట్టి ఈ సంఘశాఖ ఇంకొక సంఘశాఖనే ఉత్పత్తి చేయలేదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం అంటే ఆ ఆదిలో ఏదైతే సంఘాన్ని దేవుడు ఉత్పత్తి చేశాడో పెంతుకొస్తేనా మరలా అవే కార్యాలు చేసేటువంటి సంఘాన్ని కోసం ఎదురు చూస్తాం. ఆమేన్. ఆ సంఘమే వధువు సంఘమైనది. ఆమేన్. ఆ వధువు సంఘము అవే కార్యాలు మరలా రిపీట్ చేయాలి. అందుకని బైబిల్ రాయబడింది, నీవు మరలా ప్రవచింపనగత్యము. ఏం చెప్పాడు యోహానికి? పుస్తకాన్ని తీసుకో, ఇది ఓపెన్ చేయబడినటువంటి పుస్తకం, తెరవబడినటువంటి పుస్తకం, తీసుకో, తిను. అది నీ నోటికి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, నీ కడుపుకి చేదవుతుంది. ఆమేన్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆ పుస్తకంగా మారావు. నువ్వు ఏ పుస్తకాన్ని అయితే తిన్నావో ఇప్పుడు ఆ పుస్తకాన్ని నువ్వు జీర్ణం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆ పుస్తకంగా మారావు. కాబట్టి ఇప్పుడు నువ్వు మరలా ప్రవచింప నగత్యం. ఖచ్చితంగా మరలా నువ్వు ప్రవచింపాలి. అంటే ఏ పుస్తకం నీ లోపలికి వెళ్ళిందో మరలా అదే పుస్తకంలో ఉన్న కార్యాలు మళ్ళీ బయటికి రావాలి. యోహాను వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు, యోహాను పెళ్లి కుమార్తెకి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో ఉండబోయేటువంటి పెళ్లి కుమార్తె, ఈ చివరి దినాల్లో ఉండబోయేటువంటి సంఘము వధువు ఖచ్చితంగా మరలా ఆది అపోస్తుల కార్యాలు చేయవలసి ఉన్నది. హల్లెలూయా. సో అవి చెయ్యాలి అంటే ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో ఈ చివరి కాలంలో తెరబడినటువంటి 7 ముద్రల ప్రత్యక్షతని పొందుకోవాలి. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనము చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే సంఘం అనేది లేదంటే ఒక ప్రవక్త అనేవాడు, ఇతను నిజంగా ప్రవక్తను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం అనంటే అతని ద్వారా అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకారాలు జరగాలి, చచ్చిపోయిన లేపాలా, ఇవన్నీ చేస్తే అతను ప్రవక్త అని మేము నమ్ముతామని చెప్పి అంటాం. కానీ ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త అని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక రుజువు ఏమిటి అని చెప్పానంటే ప్రవక్త అంటున్నాడు ఆయన జీవితంలో వాక్యం నెరవేరుతుంది అన్నాడు. హల్లెలూయా. ఏంటది? ఆ ప్రవక్త జీవితంలో వాక్యం నెరవేరుతుంది అంటే ఈ బైబిల్లో ఏ వాక్యం అయితే అతని గురించి రాయబడిందో ఆమేన్ ఆ వాక్యం అతని జీవితంలో నెరవేరటం చూడటమే
అసలైనటువంటి రుజువు ఆయన ప్రవక్తని. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఈయన ప్రవక్త అని చెప్పాలంటే ఈ బైబిల్లో అతని కోసం రాయబడినటువంటి లేఖనతలను నెరవేరాలి. ఆమేన్. అదే తిరుగులేని రుజువు అయినది. ఇక మనుషులు చచ్చిపోయి లేపటం, కుంటోళ్ళు నడిపించడం, గుడ్డోళ్ళు చూపించడం ఇవన్నీ సెకండరీ. ప్రథమంగా ఈయన ప్రవక్త అని చెప్పాలంటే ఆయన గురించి ఏ లేఖనం అయితే రాయబడిందో ఆ లేఖనం ఆయన జీవితంలో నెరవేరాలా. హల్లెలూయా. ఒకవేళ లేదంటే మాకు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, అప్పుడే ఆయన ప్రవక్త మేము నమ్ముతామని అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను మీ దృష్టిలో ప్రవక్తే కదా. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక్క అద్భుతం కూడా చేయలే ఆయన. కానీ యూదులందరూ ఆయన ప్రవక్తను నమ్మారు. యూదులందరూ ఆయన ఏలే అని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? దేని బట్టి నమ్ముతున్నారు అని అంటే ఆయన చెప్తున్నారు, ఇదిగో నా కోసం ఒక లేఖనం రాయబడింది, ఆయన మార్గం ప్రభువు మార్గం సరళం చేయుడని అరణ్యంలో వేయి ఒకని కేక. ఆమేన్. ఆ కేక నేనేం చెప్తున్నాడు ఆయన. ఆయన బాప్తిస్మ యోహాను నేను ప్రవక్తని, ఇదిగో నన్ను నమ్మండి అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చూపిస్తున్నాడు? ఇదిగో నా ద్వారా ఈ కార్యం జరిగింది, నా ద్వారా ఈ అద్భుతం జరిగింది, ఇదిగో నేను ప్రార్థన చేసి చచ్చిపోయి లేచాడని చెబుతున్నాడా? చెప్పట్లా. ఆయన చూపిస్తున్నాడంటే లేఖనాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సోదరి సోదరా విలియం మరియన్ బ్రహ్మం గారు కూడా బైబిల్ ఉన్నట్టు ప్రవక్త అయినాడు. హల్లెలూయా. సో ఆయన కోసం ఉన్నటువంటి లేఖనం ఏమిటి అంటే ప్రకటన 17. ఆమేన్. 7వ దూత పలుకు దినములలో దేవుని యొక్క ప్రవక్తల ప్రకారము సమస్త స్వార్థ ప్రకారము సమస్త మర్మము సమాప్తమవుతుంది. అనగా మర్మాలు బయట పెట్టేటువంటి పరిచర్య కలిగి ఉండాలి. ఈరోజు 7 ముద్రల ప్రత్యక్షం తీసుకొచ్చింది ఎవరు అంటే విలియం మరియన్ బ్రహ్మం గారు అయినారు. హల్లెలూయా. అలాగే మలాకి 4, 5, 6 వచనాల ప్రకారము చివరి కాలంలో ప్రభు దినం రాకమునుపు ఏలియా భూమి మీద ఉండాలా. అతడు పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పాలి. ఆ పరిచర్య నెరవేరింది ప్రవక్త విలియం మరియన్ బ్రహ్మం గారు. ఆమేన్. కాబట్టి లేఖనాల ప్రకారం చూసినప్పుడు ఆయన మనకు ప్రవక్త అని అర్థమవుతూ ఉన్నాడు. ఆ లేఖనాల కోసం ఆయన జీవితం నెరవేరిన తర్వాత ఆ లేఖనాల తర్వాత ఆ వాక్యం వెనకాలే ఏమొస్తానంటే సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఇవన్నీ కూడా ఆయన వెంబడిస్తా ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మనకి వాక్యాన్ని నమ్మాలంటే ముందుగా మనము ఆ వాక్యం నుంచి ఆ స్థానాన్ని చూడగలగాల. లేఖనము ఆయన జీవితంలో నెరవేరినప్పుడే మనం చూడగలుగుతాము. అలాగే ఈరోజు మన జీవితంలో మనం వధువు అని చెప్పి మనం తెలుసుకోవాలంటే మన జీవితంలో కూడా ఈ వాక్యం నెరవేరాల. ఆమేన్. ఇదిగో చివరి కాలంలో ముడత, మచ్చ, డాగు, కళంకం లేనటువంటి ఒక వధువు ఉండబోతుందని బైబిల్ సెలవిస్తా ఉన్నది. సో యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క గుణాన్ని సంతరించుకున్నటువంటి ఒక వధువు ఈ భూమి మీద ఉండబోతా ఉందని తెలుసుకున్నప్పుడు ఆ లేఖను మనలో నెరవేరినప్పుడే మనం నిజంగా వధువు ఉన్నాము. ఆమేన్. కాబట్టి ఏదో వర్తమాన పుస్తకం పట్టుకున్నాం, మనం వస్తున్నాం, వర్తమాన సంఘానికి వస్తున్నాం కాబట్టి నేను వధువు అంటే సరిపోదు. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ మనలో కనపడాల. మనం యేసుక్రీస్తుగా మారాలి. అప్పుడు మాత్రమే మనం వధువుగా ఉంటాము. ఆమేన్. అదే అసలైనటువంటి రుజువు మనము వధువని. ఆ తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఆమేన్. సో ప్రార్థన చేస్తే కుంటోళ్ళు బాగుపడతారు, గుడ్డోళ్ళు చూపు పొందుతారు, చనిపోయి లేస్తారు, ఇవన్నీ కూడా తర్వాత. కానీ ముందుగా క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వారూప్యత మనలో సంతరించుకోవాలి. ఆమేన్. అప్పుడే ఈ లేఖనంలో, ఈ బైబిల్లో మనం కరెక్ట్గా పొజిషన్ అయ్యి ఉన్నట్టు, మన స్థానంలో నిలబడినప్పుడు ఆ తర్వాత మనల్ని ఆశ్చర్యకర అద్భుతాలు వెంబడిస్తాయి. కాబట్టి ప్రియ సోదరి సోదరా వీటన్నిటి నుంచి కూడా దూరం చేయడానికి సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాటన్నిటి కూడా మనం తప్పించుకోవాలంటే దాచబడినటువంటి వాక్యాన్ని మనము చూడాలి. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం, వివేచనతో కొనసాగుదాం. మరి దేవుని కాపు చేత నింపబడదాం. దేవుడు వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి మనం రెప్పపాట్లు మార్పు చెంది ఎత్తబడి యేసుప్రభుని కలుసుకుందాం. ఆయనతో సదాకాలము జీవిద్దాం. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సమయంలో సంగతి వచ్చింది. Sto
ఉదయకాల సమయంలో దాసులు మనం చేసుకున్నాం. సర్పం యొక్క తొమ్మిది తీయటం మనం తెలియజేసాం ప్రభువా. ఆ సర్పం యొక్క ఆత్మను పట్టుకోవాలంటే ఈ వేసిన మనం ఉండాలని తెలియజేసాం ప్రభువా. ఏదైనా తోటలో తండ్రి వాక్యాన్ని కావలసి ఉన్నది. ఆదాము నీ కుమారుడు కనుక తిరిగి మన ఆదాముగా పుట్టించవలసి ఉన్నది. కానీ నా తండ్రి ఏదైనా తోటలో అవ్వ సర్పం యొక్క పాదు ఇస్తు ద్వారా అక్కడ నా తండ్రి తప్పుడు బీజం వచ్చిందని మాట్లాడే ప్రభువా. ఓ తండ్రి ఆ ఆత్మనైనా మేము కనుగొనాలంటే వివేచన వరం మాకు ఉండవలసి ఉన్నది ప్రభువా. ఆత్మ వివేచించే ఆ వివేచన వరం మాకు ఉండవలసి ఉన్నదని తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఓ నాయనా ఓ శాస్త్ర పరిశీలన నీతో మాట్లాడిన అబ్రహాము మా తండ్రి అబ్రహాము అని మాట్లాడినప్పుడు వారు శరీరంగా వారు అబ్రహాము కుమారుడైనప్పటికీ వారి ఆత్మ తప్పుడాత్మ అని నా తండ్రి నువ్వు ఏ వివేచించావు ప్రభువా. అబ్రహాము సత్యం అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము గారిని నమ్మాలని మాట్లాడావు ప్రభువా. అబ్రహాము సత్యాన్ని నమ్మినప్పుడు సత్యం మీ వద్దకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి మీరు నమ్ముతారన్నావు ప్రభువా. స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా చివరి కాలంలో మా తండ్రి ఆ వివేచన వరం ద్వారా శత్రుమైన పసిగట్టుటకు నా తండ్రి ఓ తండ్రి నిజంగా తండ్రి ఒక మనిషి స్వంత ఆలోచన వల్ల సమస్త శాఖలు ఏర్పడ్డాయని మాట్లాడావు ప్రభువా. ఇదిగో తండ్రి ఓ నైనా నిజమైన దేవుని కుమారు యొక్క ఆలోచనలు ఓ దేవుని మహిమకరంగా ఉంటాయని మాట్లాడావు ప్రభువా. సంఘానికి అది మేలుకరంగా ఉంటాయని మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి మా ఆలోచనలు మా తలంపులన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. ఓ తండ్రి ఇదిగో అబ్రహాము దగ్గరికి ఏ విధంగా సాక్ష్యం వచ్చినప్పుడు ఏ విధంగా నమ్మాడో ఈ చివరి కాలంలో నా ప్రభువా ఇక వర్తమానం మా బతుకు వచ్చినప్పుడు నా తండ్రి ఇది ఆయన సత్యమైన నమ్మి ఉన్నావు ప్రభువా. ఆమేన్. ఆత్మ మాకు ఇచ్చిన దేవుడు ప్రభువా. అవునయ్యా. ఓ తండ్రి సమస్త శాఖలైన సాతాను ఆత్మతో నడిపించబడుతుండగా ప్రభువా ఈ సత్యాన్ని వారు నాయన తిరస్కరించినప్పుడు నా ప్రభువా ఈ సత్యాన్ని మాకు బయలుపరిచిన దేవుడు తండ్రి. ఈ సత్యాన్ని మాకు ఇచ్చిన దేవుడు ప్రభువా. దేవానికి స్తోత్రములు నా తండ్రి. ఈ చివరి కాలంలో ఓ తండ్రి సాతాను యొక్క కుమితులు నా ప్రభువా మాకు తెలియజేసావు ప్రభువా. ఈ అంచకాలం వదిలి పరిపాలన ప్రభువా. అవును ప్రభు. కారణం ఎందుకంటే ఆ మరణమైన క్రీస్తుని కనుగొనదని మాట్లాడారు. ఆమేన్. ఓ తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఒక ప్రవక్తను కనుగొనాలంటే ఇలా దేవుని యొక్క ప్రవక్తని కనుగొనాలంటే ఓ అద్భుత కార్యాలు సృష్టిక్రియలు మాత్రమే కాదు కానీ ఆ యొక్క ప్రవక్త గురించి ఏ వాక్యం అయితే రాయబడి ఉన్నదో అది నెరవేర్పు జరుగుతున్నదని మాట్లాడారు. అవును ప్రభువా. అది నెరవేర్పు జరిగినప్పుడే నిజ ప్రవక్తని గుర్తించమన్నావు ప్రభువా. అవును నాయనా. ఓ తండ్రి మలాకి 4:5 ప్రకారం ఉన్నది. అలాగే నా ప్రకటన 10:7 ఉన్నది ప్రభువా. అవును నాయనా. ఓ తండ్రి 7వ దూత బోరబడినప్పుడు ఓ దేవుడు తన దాసులు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మరణం సమాప్తము. అవును నాయనా. ఆ మరణము నా తండ్రి ఆ ఇప్పబడే పరిచర్య ఈ గడే వర్తమానికి ఉన్నది ప్రభువా. ఆమేన్. ఓ తండ్రి అది మేము నమ్ముతున్నాం తండ్రి. అవును నాయనా. అది మేము నమ్ముతున్నాం ప్రభువా. ఓ తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆత్మ నివేశించే బలం మాకు దయచేయండి ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా గొర్రెపిల్ల సేవా గంధములు గొర్రెపిల్ల సేవా గంధములు ఆయననిలవి
జీవాధిపతి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రం ప్రభువా. అయా సర్పం యొక్క చాడ, అయా సర్పం ఏ విధంగా కుయుక్తుల ద్వారా నా తండ్రి సంఘాన్ని మోసపరచాలని ప్రయత్నం చేస్తాడో అయా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం తండ్రి. ఈరోజు నాయన 7 ముద్రల ప్రత్యక్షతనిచ్చావు అయా నా తండ్రి. దాచబడినటువంటి వాక్యాలను బయలుపరిచావు అయా. వాటిని తెరిచి మాకు చూపించావు అయా. వాటిని గ్రహించేటువంటి ప్రత్యక్షతను మాకు ఇచ్చావు ప్రభువా. కనుక ఈరోజు సాతానుడు ఏ విధంగా వచ్చినప్పటికీ ఆయన వాడిని గుర్తుపట్టడానికి అయా, వాడిని జయించడానికి మాకు శక్తినిచ్చినందుకే అయా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా నా తండ్రి అయా, ఒక మనిషి యొక్క ఆత్మను వివేచించాలని అయా మీరు మాట్లాడుతున్నారు అయా. నా తండ్రి సాతానుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అయా మేము గ్రహించాలి అంటే మేము చూడవలసింది పేరును కాదు, గుంపును కాదు ప్రభువా. అతను క్రైస్తవుడా కాదా అని కాదు, కానీ తండ్రి అతని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మేము చూడాలని అయా, వివేచించాలని, తద్వారా ఆ సర్పం యొక్క జాడను మేము గుర్తుపట్టగలవని ప్రభువా నువ్వు మాట్లాడవు ప్రభువా. నిజంగా నా తండ్రి ఎవరైతే అయా నా తండ్రి సాతానికి నాయన వారి హృదయాన్ని అప్పగిస్తారో, ఎవరైతే నాయన ఎవరిలో అయితే సాతాను క్రియలు బయలుపరచబడతాయో వారే సర్ప సంతానమని మాతో మాట్లాడవు ప్రభువా. అయ్యా, వారు సత్యాన్ని ఎదిరించేవారని, సత్యం వాళ్ళకు ప్రకటించబడినప్పుడు ఆ సత్యాన్ని చంపాలని చూసేవాళ్ళని మాతో మాట్లాడవు ప్రభువా. అయ్యా, ఈరోజు తండ్రి ప్రభువా సర్పం యొక్క జాడను కనుక్కోవడానికి మాకు సహాయం చేస్తున్నావు ప్రభువా. అయా, అతని చివరి దినాల్లో ఉన్నటువంటి వధువు పడిపోదని అయా, అతని ఎప్పటికీ కూడా ఓ నాయన క్రీస్తుకు నమ్మకమైనటువంటి సాక్షిగా నిలబడుతుందని అయా మాతో మాట్లాడవు ప్రభువా. మీకు స్తోత్రం. అంతేకాదు నాయన, ఆ వధువులో మనం భాగం చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మీ వాక్యం నుండి కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లక ప్రభువా. అయా నా తండ్రి, మా సొంత ఆలోచనను ఆ వాక్యమునకు జత చేయక నా ప్రభువా, దానినైనా సంకరం చేయకుండా ప్రభువా, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని స్వీకరించే మనసును మాకు దయచేయండి ప్రభువా. మా సొంత మహిమ కొరకు నాయన, మా సొంత పేరు ప్రఖ్యాతుల కొరకు నాయన మేము వెంపర్లాడకుండా కేవలం నాయన మీ యొక్క నా తండ్రి పేరు ప్రఖ్యాతుల కోసం, మీ మహిమ కోసం మాత్రమే అయ్యా మేము పనిచేయదుము గాక ప్రభువా. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఇదిగో నాయన, మీ వాక్యం కింద మాత్రమే మేము ఏకమై ఉండాలి ప్రభువా. అయ్యా, ఈ గడియ వర్తమానం కింద మాత్రమే మేము ఒకటిగా ఉండాలి ప్రభువా. ఆ భాగ్యాన్ని మాకు దయచేసినందుకే స్తోత్రము తండ్రి. అయా, మీ సంఘము చుట్టూ అయా నా తండ్రి ఈ చిన్న వధువు చుట్టూ మీ కంచె వేయండి ప్రభువా. అయా, సాతానుడు నాయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా లోపలికి చొరబడకుండా ప్రభువా అయా నా తండ్రి మీ వాక్యముతో నా తండ్రి అయా నా తండ్రి కంచె వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి దేవ, కృప చూపించండి. అలాగే ప్రభువా, మరి ఎల్లుండి జరగబోయే మీటింగ్లో అనేవి చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. అయా, మేము ఎంత చేసినప్పటికీ ప్రభువా మీ సహాయం లేని ముందుకు వెళ్ళలేము నాయన. అయా, ప్రతి విషయంలో కూడా మీ సహాయం మాకు అవసరమైనది ప్రభువా. దయతో మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, కూటము నాయన మీ నామానికి మహిమకరంగా
అయా నా తండ్రి ఈ సంఘమునకు క్షేమకరంగా మేలుకరంగా ప్రభువా అయా కూటమి జరుగునట్లుగా మీరు దీవించండి ప్రభువా. వాతావరణాన్ని నాయన మీ స్వాధీనం అందించుకోనండి అయా నా తండ్రి. వర్షం వల్ల ప్రభువా, ఎండ వల్ల అయా నా తండ్రి కూటానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభువా అయా మీరే నా తండ్రి పరిస్థితులను ఆయన చక్కబరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా మరి దాసులు నాయన జీవరత్నం గారు నాయన విశాఖపట్నం నుంచి ప్రభువా రావలసి ఉండగా తండ్రి వారి ప్రయాణాన్ని ప్రభు మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి. వారు క్షేమంగా సకాలంలో అయా నా తండ్రి గమ్యనకు చేరుటకు సహాయం చేయండి ప్రభువా. మీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. ఈ చింతపల్లిని కదిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా నీవు ఎందనైతే చూసి ఉన్నావో ఈ చింతపల్లిలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభావారందరినీ కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ కోటాల ద్వారా అయా మీ బిడ్డలు మేలు పొందుకోవాలి ప్రభువా. అయా ఈ కోటాల ద్వారా నా తండ్రి అయా నా తండ్రి మీ కుమారులు కుమార్తెలు అభివృద్ధి చెందాలి ప్రభువా. ఈ కోటాల ద్వారా నా తండ్రి అయా సంఘానికి నాయన ఓ క్షేమమున్నట్లుగా ప్రభువా అయా మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి అయా. రక్షణ నిలివరికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి తప్పిపోయిన వారిని ప్రభువా మీరు మరలా అయా మీ మందలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాను. అందుకు ఈ కోటాలను ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి అయా. మరి చింతపల్లిలో ఉన్నటువంటి అయా క్రైస్తవులందరినీ కూడా మీరు ఆహ్వానిస్తూ ఉండగా ప్రభువా వారందరూ కూడా రాగలిగేటువంటి మనసును వారికి దయచేయండి అయా. ప్రతి ఆటంకాన్ని అడ్డంకిని అయా ప్రతి బంధకాన్ని కూడా ప్రభువా మీరు తెంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘాన్ని నాయన విడుదల చేయండి ప్రభువా. అయా సంఘానికి నాయన ఓ ప్రభువా స్వేచ్ఛను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. మీ బిడ్డలు విడుదల పొందుకున్నట్లుగా అనేక పక్షురాజులు విడుదల పొందుకున్నట్లుగా ప్రభువా బంధకాలను తెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. కోటానికి అన్ని విధాలుగా ప్రభువా నీవే సమకూర్చమని అయా నీవే యెహోవా ఈరే అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. అలాగే ప్రభువా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి ఆర్థికంగా కునిగిన వారిని లేవనెత్తండి ప్రభువా. మానసికంగా కునిగిన వారిని ప్రభువా మీరు లేవనెత్తండి నాయన. జాబుల కోసం ప్రభువా ఎవరైతే ప్రభువా నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారో అయా వారికి సహాయం దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మరి ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతుండగా ప్రభువా అయా నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి. మీ చిత్తమైతే వారికి అయా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభువా అయా నా తండ్రి వారికి ఆర్థిక ఊతాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కృప చూపమని అలాగే ప్రభువా మీటింగ్ నిమిత్తం ఎవరైతే అయా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో వారికి నాయన మీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఇక్కడ వచ్చిన వారికి నా తండ్రి అయా మరి భోజనాల విషయంలో కావచ్చు, వసతి విషయంలో కావచ్చు అయా అలాంటి లోటు లేకుండా అయా వారిని ప్రభువా స్వీకరించి ప్రభువా వారిని నాయన మేము ఆదరించడానికి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ కృప చూపమని దయ చూపమని మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రభువా ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ సమయంలో విత్తబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే కోటాల కోసం ప్రభువా ఎవరైతే నా తండ్రి వారి చేతులు చాచి ఉన్నారో ప్రభువా వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాలకు నాయన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నాయన రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. అయా వారు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే అయా ఇవ్వాలని వారి మనసులో ఉన్న వారికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రభువా చేరొచ్చిన మనందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో భద్రం చేయమని, నీరు కట్టండి నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రకటన, మరి చుట్టుపక్కల గడ్డి ఉంది, మరి గడ్డి మనం క్లియర్ చేయాలి.
స్త్రీలు మరి దానికి పూనుకుంటే మేమేమో ఆ బండలు అవి తీసి క్లియర్ చేయాలి పురుషులు. మరి ఏ టైంలో చేద్దాం ఈరోజు? ఇప్పుడు చేసి వెళ్ళిపోతారా స్త్రీలు? ఇప్పుడు చేయలేరు. పాములు ఉంటాయిలే, అవి వాటి పని. అవి కూడా బతకాలి కదా మనతో పాటు, ఏం కాదు.